లూకాసు వార్త 22వ అధ్యాయము. లూకాసు 22వ అధ్యాయము 39వ వచనము నుండి 42వ వచనం వరకు మనము చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి లూకాసు వార్త 22వ అధ్యాయము 39వ వచనము నుండి 42వ వచనం వరకు మన మధ్యలో ఉన్న అన్నమ్మ గారు యొక్క వాక్య భాగాన్ని చదివి వినిపిస్తారు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా రాసిన సువార్త 22వ అధ్యాయము 39వ వచనం నుంచి 42వ వచనం వరకు చదువుకుందాం. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయుడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాళ్ళూని, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించెను. దేవుడి ఇచ్చిన వాక్యం దీవించును. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, ఈ సమయములో మనమందరము లేచి నిలచి కొద్ది నిమిషాలు దేవాతి దేవుని మనము ఆరాధించుచు, దేవాతి దేవుని మహిమపరుస్తూ, ఆయనిచ్చే ఉన్నతమైన తన దయ, ఉన్నతమైన తన ఆశీర్వాదం, ఉన్నతమైన తన వాగ్దానాన్ని ఈ సమయంలో పొందుకోవాలని ప్రభునామమున మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయం చాలా విలువైన సమయం. ఈ యొక్క దినాలు శ్రేష్టకరమైన దినాలు గనుక ఈ సమయంలో ఎవరు కూడా అటు ఇటు చూడక ఆ దేవాతి దేవుని వైపు చూచుచు ప్రార్థించుచు ఆయనిచ్చే ఉన్నతమైన తన కరుణ, ఉన్నతమైన తన కటాక్షత, ఉన్నతమైన తన సన్నిధి, ఉన్నతమైన తన ఆశీర్వాదమును పొందుకొని ఆయన యొక్క బిడలుగా, ఆయన యొక్క సాక్షిగా, ఆయన రాయభారిగా మనము ముందుకు కొనసాగుదాం. దేవానికి స్తోత్రాలు. మీరు మమ్మల్ని ప్రేమించి ఈ శ్రమ దినాల్లోనికి, ఉపవాస దినాల్లోనికి, ఈ యొక్క లెంట్ దినాలలోనికి మీరు మమ్మలను ప్రవేశపెట్టిన విధమును బట్టి నీకు స్తోత్రాలు నాయన. కృతజ్ఞతలని దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన మరణ పునరుత్థానములను ఈ సమయంలో మీరందరూ జ్ఞాపకము చేసుకుంటూ దేవుడిచ్చే పునరుత్థానపు దీవెన, దేవుడిచ్చే పునరుత్థానపు ఆశీర్వాదం, దేవుడిచ్చే పునరుత్థానపు తన వాగ్దానాన్ని పొందుకొని మనము దేవునికి సమర్పించుకొని విశ్వాసముతో, నిరీక్షణతో, నమ్మకత్వముతో మనము ముందుకు కొనసాగుదాం. అందరు దేవుని స్తుతిస్తూ కొనియాడుతూ మనము ముందుకు కొనసాగుదాం. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివా. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివా. నీదు యాగమే నా మోక్ష మార్గము. అందరూ నీదు యాగమే నా మోక్ష మార్గము, నీ అందే నిత్య జీవము. ప్రభువా నీ అందే నిత్య జీవము. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. ప్రభువా
కొనియాడుతూ ఆయన ఇచ్చే ఉన్నతమైన తన దయ, ఉన్నతమైన తన ఆశీర్వాదం, ఉన్నతమైన తన వాగ్దానాన్ని ఈ సమయములో మనం పొందుకుందాం. దేవానికి స్తోత్రములు. మా ప్రలకించువాడ స్తోత్రాలు. నిజమైన యేసు నీకు వందనాలు. గొప్ప దేవా నీకు స్తోత్రాలు. జీవాధిపతి నీకు స్తోత్రాలని దేవునికి ఎంతగానో స్తుతి స్తోత్రములు చెల్లించుచు ముందుకు వెళ్దాం. దేవానికి స్తోత్రాలైనా. మా కొరకే కదా ప్రభా మీరు మరణించితిరి, మా కొరకే కదా ప్రభా మీరు మృత్యుంజడిగా లేచితిరి, మా కొరకే కదా ప్రభా శ్రమ నొందితిరని ప్రతి ఒక్కరు కూడా అలా ప్రార్థించుచు ఆయన శ్రమలన్నిటినీ సమయములో తలపోసుకొని ఆయన ఇచ్చే తన కరుణ, తన కటాక్ష, తన సన్నిధిని పొందుకొని విశ్వాసముతో, నిరీక్షణతో, ఆశాభావంతో మనం ముందుకు వెళ్దాం. దేవానికి స్తోత్రాలు. మమ్మల్ందరినీ చూస్తున్న దేవా, మనందరినీ పరిశీలిస్తున్న దేవా, యేసు నీకు వందనాలు, కృతజ్ఞతలని దేవునికి ఎంతగానో మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవానికి స్తోత్రాలైనా ఇంతవరకు మనం స్తుతించాం. వాక్యం వినబోతుండగా మీ దాసుని శిలువ చాటున మరుగుపరుచుకొని మాకు కావలసిన శ్రేష్టమైన వర్తమానము మీరు మాకు అందించి మీరు మాతో మాట్లాడి మహిమ పొంది నీ అభిషేకముతో, ఆనందముతో నింపండి దేవా. ఈ సమయంలో వాక్యం వినబోతుండగా సొరగించకుండా ప్రాంతములోనైనా సాగలయపరిచిన కార్యములు, దైవ కార్యములు, ఉన్నతమైన కార్యములు మీరు జరిగించి మమ్మలను బలపరిచి దృఢపరచుమని ప్రార్థించుచు మనమందరము దేవుని కొనియాడుతూ మనము దేవునికి అప్పగించుకొని విశ్వాసం, నిరీక్షణతో, ఆశాభావంతో మనం ముందుకు వెళదాం అని ప్రార్థిస్తూ ప్రభును స్తుతిస్తూ ఉండగా ప్రార్థన మన మధ్యలో ఉన్న ఆనందరాజు గారు మన ప్రార్థన నడిపిస్తారు. అందరు తల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక గొప్ప తండ్రి, నీ ఘనమైన పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాం ప్రభువా. అవును తండ్రి, ఈ ఉపవాస ప్రార్థనలో మొదటి వారంలో మేము అడుగుపెట్టి ఉన్నాం ప్రభువా. అవును తండ్రి, ఆది నుండి అంతం వరకు నీవే ముందుకు నడిపిస్తామని మేము అడుగుచున్నాం ప్రభువా. అవును తండ్రి, ఈ ఉపవాస ప్రార్థనలన్నిటిలో కూడా నీవే తోడుగా ఉండి ముందుకు నడిపిస్తామని మేము అడుగుచున్నాము తండ్రి. అవును తండ్రి, ఎందరైతే ఉపవాసం ఉన్నారో వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని మేము అడుగుచున్నాం ప్రభా. అవును తండ్రి, అయ్యగారు వాక్యములోకి వెళుతుండగా ఆ వాక్యం చెబుతుండగా ఆ వాక్యము మేము విని ఆ వాక్యానుసారంగా జీవించే భాగ్యాన్ని ప్రతి ఒక్క బిడ్డకు దయచేస్తామని యేసు దివ్యమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోవాలని ప్రభు నామమున మీకు అందరికీ తెలియచేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, ఈ యొక్క సమయములో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. దయచేసి మీ యొక్క పిల్లలను మీ యొక్క ఆధీనములో ఉంచుకోవాలని ప్రభు నామమున తెలియచేస్తూ ఉన్నాం. ఈ సమయం ప్రభు మనతో మాట్లాడే సమయం, ఈ సమయం ప్రభు మనతో ఏకీభవించే సమయము గనుక ఈ సమయములో ఎవరు కూడా మాటలాడకుండా మీ యొక్క పిల్లలను మీ యొక్క ఆధీనములో ఉంచుకొని దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా విని ఆయన యొక్క వాక్యానుసారముగా మనమందరము జీవించాలని ప్రభు నామమున తెలియచేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన దైవ జనాంగమా, ఈ యొక్క సమయములో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. అంతకంటే ముందు ఈ యొక్క శ్రేష్టమైన సమయం, శ్రేష్టమైన జీవితం, శ్రేష్టమైన దినాన్ని ప్రసాదించిన ఆ దేవాతి దేవునికి మొట్టమొదటిగా హృదయపూర్వకముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే ఓపికతో, విశ్వాసముతో, నిరీక్షణతో, ఆశాభావముతో లోకములో ఎన్నో పనులు ఉన్నప్పటికీ ఆ పనులన్నిటినీ పెంటతో సమానముగా ఎంచుకొని ప్రభు సన్నిధిలో కూర్చున్న మీకందరికీ మన రక్షకుడైన మన పునరుత్థానుడైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని ప్రజలారా, దేవాతి దేవుడు మనలందరినీ
ప్రేమించి తన కృపలో మనలందరినీ జ్ఞాపకము చేసుకొని ఈ యొక్క శ్రమ దినాలలోనికి మనందరినీ కూడా దేవుడు ప్రవేశపెట్టి ఉన్నాడు గనక అందును బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువును గట్టిగా అభినందించాలని ప్రభు నామమున తెలియచేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన దైవ జనాంగమా, మనమందరము ఈ యొక్క శ్రమ దినాలలోనికి, ఉపవాస దినాలలోనికి, లెంట్ దినాలలోనికి మనమందరము ప్రవేశించి ఉన్నాం. చూడండి, లెంట్ అనగా అర్థం ఏమిటంటే చెప్పండి. లెంట్ అనగా చెప్పండి. చిగుర్చుట. లెంట్ అనగా చిగుర్చుట. కనుక ఈ యొక్క లెంట్ దినాల్లో మనమందరము ప్రభువులో మనమందరము చిగురించే వారముగా, ఫలభరితము నొందే దేవుని యొక్క బిడలగా మనమందరం ఉండాలని ప్రభు నామమున తెలియచేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, ఈ యొక్క ఉపవాస సహవాస కూడికకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని చదవగా మనమందరం విన్నాం. అలాగే ఈ యొక్క ఉపవాస సహవాస కూడికకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము క్రీస్తు దినచర్య అనే ధ్యానాంశంపై కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును మనము ధ్యానించుకుందాం. ఏ అంశంపై మనం ధ్యానించబోతున్నామండి? క్రీస్తు దినచర్య. అందరు చెప్పాలి. ఏ అంశంపై ధ్యానించబోతున్నాం? క్రీస్తు దినచర్య అనే ధ్యానాంశంపై మనము ధ్యానించబోతూ ఉన్నాం. ఈ సమయములో క్రీస్తు యొక్క దినచర్య ఎలాంటిదో, దేవుని యొక్క దినచర్య ఎలాగుంటుందో పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేయబోతూ ఉండగా ప్రతి ఒక్కరూ శ్రద్ధగా వినాలని ప్రభు నామమున తెలియచేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన వారలారా, చూడండి, క్రీస్తు దినచర్య మొట్టమొదటి దినచర్య ప్రార్థించుట. క్రీస్తు యొక్క దినచర్య ఏంటంట? ప్రార్థించుట. తన దినచర్యలో ఆయన ప్రార్థించువాడుగా ఉన్నాడు. కనుక తన దినచర్యలో ఎలాగైతే ప్రభువు ప్రార్థించేవాడుగా ఉన్నాడో, మన దినచర్యలో కూడా మన యొక్క జీవిత కాలములో నీవు నేను కూడా ప్రార్థించువారముగా ఉండాలి. ఇంతవరకు మనము ప్రార్థించలేని వారముగా ఉంటే, ఇంతవరకు ప్రభుకు మనం మొరపెట్టే వారముగా ఉండకపోతే, ఈ యొక్క శ్రమ దినాల్లోనైనా, ఈ యొక్క ఉపవాస దినాల్లోనైనా, ఈ లెంట్ దినాల్లోనైనా మనమందరము కూడా చూడండి ప్రార్థించే దినచర్యను కలిగి, క్రీస్తు యొక్క దినచర్యను మనము కలిగి మనము కూడా ప్రార్థించు వారముగా ఉండాలి. ఎప్పుడైతే మనము దేవునికి ప్రార్థిస్తామో దేవుడు మన ప్రార్థన వినువాడుగా ఉన్నాడు. కనుక యేసయ్య ఈ లోకములో సంచరిస్తూ, యేసయ్య ఈ లోకములో తన జీవితాన్ని కొనసాగిస్తున్న సందర్భములో తన దినచర్యలో ఏది మరిచినా ప్రార్థించుట మరవకుండా ఆయన ఎంతగానో ప్రార్థించిన వాడుగా ఉన్నాడు. కనుక నీలో నాలో సరైన దినచర్య లేకపోతే,
మనలో సరైన దినచర్యను ఇంతవరకు మనము కొనసాగించకపోతే ఈ శ్రమ దినాల్లోనైనా క్రీస్తు యొక్క దినచర్యను మనము అవలంబించుకొని క్రీస్తు యొక్క తత్వాన్ని మనము కలిగి జీవించుచు, దేవుని యొక్క ఉద్దేశమును కలిగి జీవించుచు మనము కూడా ప్రార్థించే వారముగా ఉండాలి. యేసయ్య తన దినచర్యలో ఏ విధంగా ప్రార్థించాడో చదవబడిన వాక్య భాగాన్ని మరొకసారి మనం చదువుకుందాం. చదవండి. తర్వాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున, యేసు ప్రభుల వారు తన వాడుక చొప్పున చూడండి ఓలివ కొండకు వెళ్ళి ఆయన ప్రార్థించిన వాడుగా ఉన్నాడు. కనుక యేసు ప్రభుల వారు తన దినచర్యలో తన వాడుక చొప్పున ఓలివ కొండకు వెళ్ళి ఆయన ప్రార్థించిన విధమును, దేవునికి మొరపెట్టిన విధమును అక్కడ మనము చూస్తూ ఉన్నాం. అలాగే మన వాడుక చొప్పున కూడా మన దినచర్య ప్రకారముగా నీవు నేను ప్రార్థించే వారముగా ఉండాలి. కానీ మన దినచర్య అలా కొనసాగడము లేదు. మన దినచర్య మన సొంత ఆలోచన ప్రకారంగా కొనసాగిస్తున్నాం. మన దినచర్య ఎలా ఉంది అంటే వ్యర్థమైన మాటలు మాట్లాడడం. మన దినచర్య ఎలా ఉంది అంటే వ్యర్థమైన వాటిని అనుసరించడం. మన దినచర్య ఎలా ఉంది అంటే లోకాన్ని మనము అనుసరించే దినచర్య కలిగి ఉన్నాం. మన దినచర్య ఎలా ఉంది అంటే వ్యర్థమైన వాటిని భుజించే దినచర్యగా మనము కలిగి జీవిస్తున్నాం. మన దినచర్య ఎలా ఉంది అంటే మన దినచర్య భూ సంబంధమైనదిగా ఉంది. అలాంటి దినచర్య మనము కలిగి ఉండక క్రీస్తు యొక్క దినచర్యను మనము కలిగి, క్రీస్తు యొక్క క్రమశిక్షణ కలిగి నీవు నేను మన వాడుక చొప్పున దేవునికి ఎంతగానో ప్రార్థించే వారముగా ఉండాలి. యేసయ్య తన వాడుక చొప్పున ప్రార్థించిన వాడుగా ఉన్నాడు. తర్వాత చదవండి. ఒలివ కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. శిష్యులైన వారందరూ కూడా ఎవరు వెంట వెళ్ళారంట? యేసు ప్రభుల వారి వెంట వెళ్ళిన వారుగా ఉన్నారు. కనుక యేసయ్య వెంట వారు వెళ్ళినట్టుగా మన జీవితములో యేసును మనము ఆ విధముగా వెంటాడేవారుగా ఉండాలి. శిష్యులు ఎలాగైతే ప్రభువును వెంబడించారో, ఎలాగైతే శిష్యులు ఆయన వెంట వెళ్ళారో మన జీవితములో మనము కూడా దేవుని వెంట వెళ్ళాలి. దేవుని యొక్క అడుగుజాడల్లో నడిచే వారముగా ఉండాలి. అలా నడవక మనుషుల యొక్క అడుగుజాడల్లో, మనుషుల వెంట, పాపుల వెంట, దుష్టుల వెంట, అపవాసికుల వెంట మనం వెళుతూ ఉన్నాం, వారిని అనుసరిస్తూ ఉన్నాం. అలా ఉండక ఈ దినాల్లో ఖచ్చితంగా యేసు వెంట మనం ఉండాలి, యేసుతో నడవాలి, యేసుతోనే ఏకీభవించే దేవుని యొక్క జనాంగముగా మనం ఉండాలి. తర్వాత చదవండి. ఆ చోటు చేరి ఆయన వారితో మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు ప్రార్థన చేయడని చెప్పి యేసు ప్రభుల వారు తన శిష్యులకు చెబుతూ ఉన్నాడు. ఏమని చెబుతూ ఉన్నాడు? మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు ప్రార్థన చేయడని చెప్పి యేసు ప్రభుల వారు అక్కడ నుండి ఎంత దూరం వెళ్ళాడు? చదవండి. వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి, వారి యొద్ద నుండి ఎంత దూరం వెళ్ళాడంట? రాతివేత దూరము ఆయన వెళ్ళిన వాడుగా ఉన్నాడు. వెళ్ళి ఏం చేశాడు చూడండి, మోకాల్లోని, చూడండి యేసు ప్రభుల వారు మోకాల్లోని ప్రార్థిస్తూ ఉన్నాడు. కనుక మన జీవితములో మనము కూడా మోకాళ్ళుని ప్రార్థిస్తున్నామా అంటే ప్రార్థించలేకపోతున్నాం. అయ్యా ప్రార్థించండి,
మోకరించి ప్రార్థించండి అని ఎంత చెప్పినా మనము మోకరించే విధానములో లేము. మోకరించే లక్షణం మనలో లేదు. ఎన్నిసార్లు చెప్పినా మనము మోకరించడానికి నిర్లక్ష్యత వహిస్తూ ఉన్నాం. కనుక యేసు ప్రభుల వారే మోకరించి ప్రార్థిస్తూ ఉన్నాడు. మోకరించి ప్రార్థించడము మన జీవితానికి ఆశీర్వాదాన్ని తీసుకొస్తూ ఉంది. కనుక మోకరించి ప్రార్థిస్తే నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తూ ఉన్నాడు. కనుక మన మోకాలు నేలను తాకుతే మన ప్రార్థన పరమునకు చేరుతూ ఉంది. కనుక నీ మోకాలు నేలకు తాకపోతే నీ ప్రార్థన పరమునకు చేరనే చేరదు. కనుక విశ్వాసి, ఓ క్రైస్తవుడా, ఓ క్రైస్తవురాలా, నా మోకాలు నేలకు తాకాలి. ఎప్పుడైతే నేలకు తాకుతుందో అప్పుడు నా ప్రార్థన పరమునకు చేరి మన ప్రార్థనకు తగిన ప్రతిఫలం దేవుడు అనుగ్రహించువాడుగా ఉన్నాడు. కనుక ప్రార్థనను చాలా మంది ఒక ఫ్యాషన్ షో లాగా చేసేస్తూ ఉన్నారు. అంటే ప్రార్థించుటలో సరైన రీతిలో ప్రార్థించలేక, ప్రార్థించుటలో ఎలా కూర్చుంటే అలా ప్రార్థించే వారముగా ఉంటున్నాం. ప్రార్థించుటలో మన శరీరాన్ని మనము బాధపరుచుకోలేకపోతున్నాం. కానీ యేసయ్య నీ కొరకు నా కొరకు తన శరీరాన్ని ఎంతగానో ఆయన బాధపరుచుకున్నాడు. తన శరీరాన్ని ఎంతగానో ఆయన చూడండి నలగగొట్టుకున్నాడు. ఎందుకొరకు అంటే నీ కొరకు నా కొరకే. కనుక ప్రార్థించే సమయములో మన శరీరాన్ని మనము కూడా నలగగొట్టుకోవాలి. మన శరీరాన్ని మనము ఆధీనములో ఉంచుకోవాలి. మన శరీరాన్ని మన అదుపులో ఉంచుకొని ప్రార్థన చేసే వారముగా ఉంటే అప్పుడు నా ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇస్తూ ఉన్నాడు. నీ శరీరము నీ ఆధీనములో లేకపోతే నీ ప్రార్థనకు ప్రతిఫలము రాదు. నీ ఆలోచనలు నీ ఆధీనములో లేకపోతే నీ ప్రార్థనకు జవాబు రాదు. నీ యొక్క క్యారెక్టర్ సరైనదిగా లేకపోతే నీ ప్రార్థనకు దేవుడు ఎలాంటి రిజల్ట్ ఇవ్వడు. కనుక నీ ప్రార్థనకు ఒక రిజల్ట్ రావాలి, నీ ప్రార్థనకు ఒక ఫలితము రావాలి అంటే సమస్తాన్ని అనగా నీ ఆధీనాన్ని, నీ శరీరమును నీ అదుపులో ఉంచుకోవాలి. నీ అదుపు తప్పి నీ శరీరం ప్రవర్తిస్తూ ఉంటే, నీ అదుపు తప్పి ఆలోచనలు వెళుతూ ఉంటే, నీ అదుపు తప్పి నీ నడవడిక మారుతూ ఉంటే, నీ అదుపు తప్పి నీ బ్రతుకే మారుతూ ఉంటే, అలా మారకుండా నా జీవితాన్ని మన ఆధీనములో ఉంచుకొని ప్రభు ఆధీనములో ఉంచుకొని ప్రార్థిస్తే చాలు. మన ప్రార్థనకు దేవుడు చక్కటి ప్రతిఫలం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. తర్వాత అక్కడ ప్రభు ఎలా ప్రార్థిస్తున్నాడు చూడండి. అంటున్నాడు, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు. ఈ గిన్నె అని చూస్తున్నాం. ఆ గిన్నె ఏ గిన్నె అనగా శ్రమల గిన్నె, శ్రమల పాత్ర. గిన్నె అనగా పాత్ర. ఈ శ్రమల పాత్రను నీ చిత్తమైతే తొలగించు అన్నట్టుగా ప్రార్థిస్తూ మరలా ప్రార్థిస్తున్నాడు. ఏమంటున్నాడు చూడండి, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక. చూడండి, దేవా నా చిత్తము కాదు ప్రభువా, నీ చిత్తమే సిద్ధించునుగాక అంటేనేమంటాడు, తొలగించుము. అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించెను. దేవా నీ చిత్తమే జరగాలి, నా ఇష్టము కాదు, నీ చిత్తమే నా జీవితములో జరగాలని ప్రభువు ప్రార్థించిన విధమును ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మనము ప్రార్థిస్తూ ఉన్నప్పుడు మన చిత్తము నెరవేరడానికి ప్రార్థించకూడదు, కానీ దేవా దేవుని యొక్క చిత్తము మన జీవితంలో నెరవేరునట్లుగా, దేవుని చిత్త ప్రకారంగా మన జీవితంలో జరుగునట్లుగా ప్రార్థించాలి. కానీ దేవా నా చిత్తమే నెరవేరాలి
అని ఎవరు కూడా అనుకొనకూడదు. ప్రభువా నీ చిత్తమే జరగాలి ప్రభువా, నా జీవితంలో నీ చిత్తమే జరగాలి, నా కుటుంబంలో నీ చిత్తమే జరగాలి, నా సంఘములో నీ చిత్తమే జరగాలి, నీ చిత్తమే సిద్ధించునుగా. కానీ నీవు నేను శ్రమ దినాలు ఎంతగానో ప్రార్థించుచు ఉపవాసముతో దేవునికి మనము మొరపెట్టుచు మన ప్రార్థన జీవితాన్ని కొనసాగించేవారుగా ఉండాలి. ఉపవాసములో ఉంటున్న వారు చూడండి, మనుషులు కనబడవాలని మనము ఉపవాసము చేయకూడదు. కానీ రహస్యమందు దేవుడు ఉన్నాడని, ఆయనకు కనబడాలని ఉపవాసము చేస్తూ మనము ముందుకు కొనసాగువారముగా ఉండాలి. అందుకే దైవ గ్రంథములో చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 17వ వచనము నుండి 18వ వచనం వరకు మనము చదువుకుందాం. చదవండి. ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవని కాక రహస్యమందున్న చదవండి నీ తండ్రికే కనబడవలని నువ్వు ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము. చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఉపవాసము చేయనప్పుడు అనే మాట చూస్తున్నాం. మనుషులకు కనబడవాలని మనము ఉపవాసము చేయకూడదు. ఉపవాసము చేస్తున్నప్పుడు ఎవరు కనబడాలని ఉపవాసం చేయాలండి? రహస్యమందున్న తండ్రికి కనబడవాలని మనము ఉపవాసము చేయాలి. కానీ చాలా మంది మనుషులకు కనబడవాలని ఉపవాసము చేసేవారు చాలా మంది ఉన్నారు. మనుషులకు కనబడవాలని ఎవరైతే ఉపవాసము చేస్తారో వారి యొక్క ఉపవాసము అది వ్యర్థమైనది. ఆ ఉపవాసము దేవునికి ఇష్టమైనది కాదు గనక మనుషులకు కనబడవాలి ఎప్పుడు మనము ఉపవాసము చేయకూడదు. ఉపవాసము చేయనప్పుడు మనం ఏం చేయాలంట? మన తలను మనము అంటుకోవాలి. తల అంటుకోవాలంటే తల స్నానము మనము చేయాలి. కానీ ఉపవాసములు ఉన్న వారు ఎంతవరకు మనము తల స్నానం చేస్తూ ఉన్నాం కనుక తల స్నానము చేయకుండా మనం ఉపవాసము కొనసాగించకూడదు. కనుక ఖచ్చితంగా మనము తల స్నానము చేయాలి. ఖచ్చితంగా మనమందరం ఏం కడుక్కోవాలంటమ్మా? ముఖమును మనము కడుగుకోవాలి. ముఖము కడుక్కోకుండా పాసి నోరుతో ఉపవాసము చేయుట దేవునికి ఇష్టము కాదు. చాలా మంది పాసి నోరుతో కూడా ఉపవాసము చేస్తారు. ఎంతవరకు? 2 గంటల 30 నిమిషాల వరకు పాసి నోరుతో ఉపవాసం చేస్తారు. 2 గంటల 30 నిమిషాలు కాగానే వెంటనే బ్రష్ చేసి ముఖము గడుగుకొని ఒకవేళ స్నానము చేసి మరలా ఒక 15 నిమిషాలు అనగా 2:15 3 సమయములో ప్రార్థన చేసుకొని 3 గంటలు కాగానే వెంటనే కడుపార భోంచేసేవారు చాలా మంది ఉన్నారు. అలాంటి ఉపవాసము చేయకుండా ఒక నిష్ఠతతో, ఒక పద్ధతితో, ఒక క్రమముతో ప్రార్థన చేయాలి. ఉదయం లేచిన వెంటనే నీ పనులన్నీ ముగించుకొని వెంటనే తల స్నానము చేయాలి. ఉదయము నేను ముఖం కడుక్కోవాలి. కానీ అలాగే ఉపవాసం ముగిస్తున్న సమయములో నువ్వు ముఖం కడుక్కొని ఉపవాసం ముగించడము అది మంచిది కాదు. అది మనకు శ్రేయస్కరము కాదని ఎరిగి ఉదయకాల వేళలో నుండి మన ఉపవాసాన్ని కొనసాగించే వ్యక్తులముగా ఉండాలి. తర్వాత 18 వచనం అంటాడు, అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ఈ విధంగా ఉపవాసము చేస్తే, ఈ విధంగా ప్రార్థన చేస్తే ఏం చేస్తాడంటండి? రహస్యమందు చూచుచున్న నీ తండ్రి, నా తండ్రి ఏమిస్తాడంట? ప్రతిఫలం ఇస్తూ ఉన్నాడు. నువ్వు చేసే ఉపవాసాన్ని బట్టి దేవుడు ఏమిస్తున్నాడంట? ప్రతిఫలం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. ఎరిగి ప్రార్థిస్తున్న మనము, ఉపవాసం చేస్తున్న మనము ఎలా చేస్తున్నాం అనేది ఒక్కసారి ఆలోచించుకొని మనము పరీక్షించుకొని ప్రభుతో మనము నిరంతరము ఏకీభవించొచ్చు.
నిరంతరము ప్రభుతో మనము కలుస్తూ, నిరంతరము ప్రభుతో మాట్లాడుతూ మన జీవిత విధానాన్ని, మన జీవిత బ్రతుకును, మన దినచర్యను మనము కొనసాగించే వారముగా ఉండాలి. తర్వాత రెండో చూడండి, క్రీస్తు యొక్క దినచర్య స్వస్థత పరిచే దినచర్య. ఆయన ఏ దినచర్య కలిగి ఉన్నాడంట? స్వస్థత పరిచేవాడుగా ఉన్నాడు. కనుక యేసయ్య ఈ లోకములో జీవిస్తూ ఉండగా అనేకులను ఆయన స్వస్థత పరిచినట్లు మనం చూస్తున్నాం. యేసయ్య తన జీవితాన్ని, తన విలువైన జీవితాన్ని ఈ లోకములో కొనసాగిస్తూ ఉండగా అనేకులను ఆయన స్వస్థత పరిచిన వాడుగా ఉన్నాడు. అందుకే దైవ గ్రంథములో చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. చదవండి. ఆయన మాటల వలన దయ్యములను వెళ్ళగొట్టి, చూడండి, ఆయన మాట వలన ఏం చేశాడంట? దయ్యములను ఆయన వెళ్ళగొట్టిన వాడుగా ఉన్నాడు. కనుక యేసు ప్రభుల వారు తన మాటల వలన ఏమిటి వెళ్ళగొట్టాడంట అండి? దయ్యములను వెళ్ళగొట్టాడు. కనుక దేవుని మాట ప్రభావముతో కూడినదిగా ఉంది, దేవుని మాట శక్తివంతమైనదిగా ఉంది. గనక కేవలము ఆయన మాట ద్వారా దయ్యములను ఆయన వెళ్ళగొట్టిన వాడుగా ఉన్నాడు. తర్వాత చదివితే రోగులనెల్లను స్వస్థత పరచెను. యేసు ప్రభుల వారు తన దినచర్యలో రోగులనెల్ల ఏం చేశాడంట? స్వస్థత పరిచిన వాడుగా ఉన్నాడు. యేసయ్య స్వస్థత వరము గల వాడుగా ఉన్నాడు. యేసయ్య స్వస్థత పరిచే దేవుడు. కనుక ఈ లోకములో ఎవరు మనం స్వస్థత పరిచేవారు లేరు. ఈ లోకములో మన రోగములను తొలగించేవారు లేరు. నీ రోగము వెడలిపోవాలన్నా, నీ వ్యాధి వెడలిపోవాలన్నా, నీ బాధ వెడలిపోవాలన్నా నువ్వు ప్రభు చెంతకు చేరితే చాలు. దేవుడే నిన్ను స్వస్థపరచువాడిగా ఉన్నాడు. దేవుడే నిన్ను బాగుపరచువాడిగా ఉన్నాడు. దేవుడే నిన్ను నడిపించువాడిగా నమ్మి ఆయన చెంతకు చేరి ఆయన ద్వారా మనము కూడా స్వస్థతను పొందుకొని ఆరోగ్యవంతులుగా, ఆయుష్వంతులుగా ఈ లోకములో జీవించాలి. ఇంతవరకు ఆయన చెంతకు చేరలేక, ఆయన యొక్క సన్నిధికి చేరలేక నువ్వు స్వస్థత పొందని లేని వ్యాడుగా, లేని దానగా ఉంటే ఈ శ్రమ దినాల్లోనైనా ఆయన చెంతకు చేరి మనము ఆయన ద్వారా స్వస్థతను, ఆయన ద్వారా గొప్ప వరమును, ఆయన ద్వారా గొప్ప మేలు, ఆయన ద్వారా గొప్ప సన్నిధిని మనం పొందుకొని దేవుని మనము వెంబడిస్తూ, అనుసరిస్తూ మన జీవిత విధమును మనము కొనసాగించు వారముగా ఉండాలి. తర్వాత యేసు ప్రభుల వారికి ఉన్న 3వ దినచర్య. ఆయన దినచర్య ఏమిటంటే చూడండి, బోధించే దినచర్య కలిగిన వాడుగా ఉన్నాడు. యేసయ్య ఈ లోకములో జీవిస్తూ ఊరుకొనకుండా ఆయన ఏం చేశాడంట అండి? బోధించిన వాడుగా ఉన్నాడు. కనుక మనము కూడా అనేకులకు యేసుక్రీస్తును గూర్చి, యేసుక్రీస్తు యొక్క వార్తను గూర్చి, యేసుక్రీస్తును గూర్చి గొప్పతనమును గూర్చి నీవు నేను ఎంతగానో బోధించు వారముగా ఉండాలి. ఈ దినాల్లో మనము మౌనంగా ఉండకుండా, ఈ దినాల్లో నిర్లక్ష్యతను వహించకుండా, ఈ దినాల్లో విపరీతమైన పని భారము ఉపవాసములున్న వారు కలిగి ఉండకుండా, దేవుని యొక్క భారము కలిగి, దేవుని యొక్క సువార్త భారము కలిగి దేవునితో నివసించుచు దేవుని గురించి మనము కూడా బోధించే వారముగాను, ప్రకటించే దేవుని విడలగా మనం ఉండాలని ప్రభు నామమున తెలియజేస్తూ ఉన్నాం. అందుకే యేసయ్య ఆయన బోధించేవాడుగా ఉన్నాడు. అందుకే దైవ గ్రంథములో చూడండి, మార్కు సువార్త 6వ అధ్యాయము 34వ వచనాన్ని మనము చదువుకుందాం. గనుక యేసు వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి, చూడండి, యేసు ప్రభుల వారు ఏమిని చూశాడంట? గొప్ప జన సమూహాన్ని చూచి ఉన్నాడు. తర్వాత చదవండి.
వారు కాపరలేని గొర్రెల వలె ఉన్నందున. చూడండి, వారు ఏమి లేని వారుగా ఉన్నారంట, కాపరలేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి, జన సమూహము మీద యేసు ప్రభుల వారు ఏమన్నాడంటమ్మా, కనికరపడిన వాడుగా ఉన్నాడు. కనుక జన సమూహం మీద కనికరపడిన దేవుడు మన మీద కూడా కనికరపడుతూ ఉన్నాడు. ఈ యొక్క శ్రమ దినాల్లో నీవుగాన దేవునిలో నివసిస్తే, నువ్వుగాన దేవునితో ఏకీభవిస్తే, నువ్వుగాన దేవునిపై ఆధారపడి జీవిస్తూ ఉంటే ఖచ్చితంగా మన మీద ఆయన కనికరపడేవాడుగా ఉన్నాడు. జన సమూహం మీద కనికరపడిన దేవుడు మన మీద ఆయన కనికరపడుతున్నాడు. ఆయన కనికరము మనకు ఎంతో మేలునిస్తూ ఉంది. ఆయన కనికరము మనకు దయను సమకూరుస్తూ ఉంది. ఆయన కనికరము మనకు ఆశీర్వాదాలు తీసుకొస్తూ ఉండగా ఆయన కనికరాన్ని మనము పొందిన వారముగా ఉండాలి. తర్వాత చదవండి, వారికి అనేక సంగతులను బోధింపసాగెను. చూడండి, అక్కడ ఉన్న జన సమూహానికి అనేక సంగతులను ఏం చేశాడంట, ఆయన బోధించెను. కనుక మన జీవితాల్లో కూడా దేవుడు అనేక సార్లు తన యొక్క సేవకుల ద్వారా, తన సేవకురాల ద్వారా అనేక సార్లు మనకు కూడా బోధిస్తూ ఉన్నాడు. కనుక బోధిస్తూ ఉన్నాడు, కానీ ఆయన బోధను మనము వినడము లేదు. ఆయన మాటను వినకుండా మనమే జీవిస్తూ ఉన్నాం. కనుక ఆయన మాట వినకుండా మన జీవితాన్ని ఆయనకు అప్పగించుకోకుండా మనము జీవిస్తూ ఉన్నాం. కనుక ఆయన మాట విని, ఆయన బోధ విని మన జీవితాన్ని దేవునికి అప్పగించుకొని దేవుని యొక్క భద్రతలో, దేవుని యొక్క కాపుదలలో నివాసము చేయాలి. కనుక ఇంతవరకు నా మార్గము సరైన మార్గముగా ఉండకపోతే, మనము సరైన త్రోవలో వెళ్ళకపోతే, ఈ సమయములో నుండి ప్రభు యొక్క త్రోవలో, ప్రభు యొక్క మార్గములో వెళుతూ ఆయన యొక్క బోధను, ఆయన యొక్క మాటలను మనం విని విశ్వసించుచు మన జీవితాన్ని ఆయన సన్నిధిలో దినదినము మనము పెంపొందించుకునే వ్యక్తులముగా ఉండాలని ప్రభు నామమున తెలియజేస్తూ ఉన్నాం. తర్వాత యేసు ప్రభుల వారికున్న, చూడండి, ఆయన యొక్క దినచర్య, 4వ దినచర్య ఏమిటంటే విజ్ఞాపన చేయుచున్నాడు. ఆయనకున్న లక్షణం, ఆయన జీవితంలో ఆయన కలిగి అనుసరిస్తున్న దినచర్య ఏమిటంటే విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. కనుక ఎవరి కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు అంటే, నీ కొరకు, నా కొరకు తండ్రి యొద్ద ఉంటూ ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అందుకే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. చదవండి. ఈయన తన ద్వారా, అనగా యేసు ప్రభుల వారి ద్వారా ఆ దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. కనుక యేసు ప్రభుల వారు నిరంతరము జీవిస్తూ ఉన్నాడు. ఎందుకు జీవిస్తున్నాడు అంటే, తన ద్వారా తండ్రి యొద్దకు, అనగా దేవుని యొద్దకు, చెప్పండి, దేవుని యొద్దకు వచ్చువారి నిమిత్తము, తన తండ్రి దగ్గరకు వచ్చువారి నిమిత్తము ఆయన ఏం చేస్తున్నాడంట, విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. చూడండి, దేవుడు నీ కొరకు, నా కొరకు ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. కనుక ఎంత మంచి దేవుడు, ఒకసారి ఆలోచించండి. ఆయన మన కొరకు ఆయన నిరంతరము విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మనమందరము దేవుని చెంతకు చేరాలని, ఆయన రాజ్య నివాసులుగా చేర్చబడాలని, ఆయన యొక్క రాజ్యములో మనము ఉండాలని, ఆయన యొక్క రాజ్యములో కనబడాలనే ఉద్దేశముతో ఆయన నీ కొరకు, నా కొరకు ఆయన నిరంతరము విజ్ఞాపన చేస్తూ ఉండగా, ఆయనకు మనం ఎంతగానో అలాగే కృతజ్ఞులుగా ఉంటూ, ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, దేవునికి మనము స్తుతులు చెల్లించుచు,
దేవునికి మనము ఎల్లప్పుడూ లోబడి మన యొక్క జీవిత విధమును, మన క్రైస్తవ విధానాన్ని, మన విశ్వాస జీవిత విధానాన్ని మనం ఎంతగానో కొనసాగించే వారముగా ఉండాలని ప్రభు నామమున తెలియచేస్తూ ఉన్నాం. తర్వాత కిందికి చదవండి. వారిని సంపూర్ణంగా రక్షించుటకు. ఎవరిని అంటే తన తండ్రి దగ్గరకు వచ్చు వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తివంతుడై ఉన్నాడు. చూడండి, మనందరినీ కూడా రక్షించడానికి మన దేవుడు ఎలా ఉన్నాడంట? శక్తివంతుడై ఉన్నాడు. మన దేవుడు శక్తి లేనివాడు కాదండి. మనందరూ రక్షించడానికి ఆయన శక్తివంతుడైన దేవుడు, బలవంతుడైన దేవుడు. అలాంటి దేవుడు మనకుండడము మనం ఎంతో ధన్యులము అనేది మనం ఎంచుకొని, ఆయన ద్వారా మనము రక్షింపబడి, ఆయన ద్వారా కాపాడబడి, ఆయన ద్వారా హెచ్చింపబడి, ఆయన రాజ్య నివాసులుగా మనము చేర్చబడినట్లుగా నిరంతరము మనము ప్రయత్నించుచు, ప్రభు యొక్క మార్గాన్ని మనము అవలంబించుచు, ఆయన యొక్క విధిలో మనమందరము ముందుకు మనము కొనసాగు వారముగా ఉండాలి. తర్వాత క్రీస్తు యొక్క దినచర్య, 5వ దినచర్య ఏమిటో చూడండి. ప్రాణము పెట్టెను. ఆయన దినచర్య ఏమిటంట? ప్రాణము పెట్టినవాడుగా ఉన్నాడు. ఎవరి కొరకు తన ప్రాణాన్ని పెట్టాడంటే నీ కొరకు, నా కొరకు ప్రాణము పెట్టినవాడుగా ఉన్నాడు. ఈ లోకములో ఎవరు మన కొరకు ప్రాణం పెట్టిన వారు లేరు కనుక, ఎవరు మన కొరకు మరణించిన వారు లేరు. ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు కూడా లేరు. నీ కన్నవారు నీ కొరకు మరణించిన వారు లేరు కనుక, నీ యొక్క తల్లిదండ్రులు నీ కొరకు మరణించిన వారు లేరు. నీ పిల్లలు నీ కొరకు మరణించిన వారు లేరు. మన రక్త సంబంధికులు, మన అన్నదమ్ములు మన కొరకు ఎవరు మరణించిన వారు లేరు. కానీ యేసు ప్రభుల వారు ఆయన నీ కొరకు, నా కొరకు మరణించాడు. నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టాడు కనుక, అందుకే ఆయన మరణ పునరుత్థానాలు మనము జ్ఞాపకము చేసుకోవాలి. మన జీవితాల్లో ఇలాంటి శ్రమ దినాలు వస్తున్నాయి, వెళుతూ ఉన్నాయి. కానీ సరైన రీతిలో ఆయన మరణ పునరుత్థానాలు మనము అర్థము చేసుకోలేకపోతున్నాం కనుక, ఈ యొక్క సమయంలో, ఈ దినాల్లోనైనా ఆయన మరణ పునరుత్థానాలను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఎందుకొరకు మన కొరకు మరణించాడు, ఎందుకొరకు ఆయన మన కొరకు ప్రాణత్యాగం చేశాడు అనేది ఒక్కసారి ఆలోచించుకొని, ఆ దేవుని మనము మరవకుండా, ఆయన మరణమును మరవకుండా, ఆయన శిల్వ దర్శనాన్ని మరవకుండా, ఆయన శిల్వ రక్తము ద్వారా మనమందరము దినదినము కడగబడేవారుగా, శుద్ధి చేయబడే వారముగా మనమందరం ఉండాలని ప్రభు నామను తెలియజేస్తూ ఉన్నాం. అందుకే వాక్య భాగం చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 50వ వచనం చూస్తే, ఆయన మన కొరకు తన ప్రాణము పెట్టెననే మాట అక్కడ మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 50వ వచనం చదవండి. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను. కనుక ఎవరి కొరకు ప్రాణం విడిచాడండి? మన కొరకు ఆయన ప్రాణం విడిచిన వాడుగా ఉన్నాడు కనుక, మన కొరకు ఇంత త్యాగము చేసిన దేవుడు మనకున్నాడని ఎరిగి ధైర్యముతో, నిర్భయముతో మనము ముందుకు వెళదాం. ఈ యొక్క శ్రమ దినాల్లో ఉన్న మనలో ఉన్న నిర్లక్ష్యత, సోమరితనం, నిద్రమత్తును తొలగించుకొని ఎక్కువగా ప్రభుతో మనము గడుపుదాం. ప్రభుతో మనము ఏకీభవించి, ప్రభుతో మనం ముచ్చటించుచు ఆయన ఇచ్చే మేలును పొందుకొని, ఆయన శ్రమలలో మనము కూడా పాలిభాగస్థులమై, ఆయన శ్రమలను మనము తలపోసుకుంటూ క్రీస్తు యొక్క దినచర్యను మనము కలిగి జీవిద్దాం. మన దినచర్య సరైనదిగా లేకపోతే, మన దినచర్యను ఈ రోజు నుండి మనము మార్చుకొని, ప్రభు యొక్క దినచర్యను మనము కలిగి అవలంబించుకొని, ఆయన యొక్క దినచర్యను మనము కూడా అనుసరించుచు, ఆయనలాగా మనము జీవిస్తూ, ఆయనలాగా మనం బ్రతుకుతూ, మన జీవితమును దేవాది దేవునికి అప్పగించుకొని, ఆయన సన్నిధిలో ఉంటూ విశ్వాసముతో జీవించుచు, మన బ్రతుకును సమస్తాన్ని ఆయనకు అప్పగించుకొని, నమ్మకం బిడ్డగైన సాక్షిగా, ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా మనం జీవించుచు, దేవుని యొక్క బిడ్డగా, దాసునిగా, దాసురాలుగా మనమందరము ముందుకు
కొనసాగు వారముగా ఉందాం. ప్రార్థించుకుందాం. తలలు వంచండి, ప్రార్థించుకుని దేవుడిచ్చే ఉన్నతమైన తన కరుణ, ఉన్నతమైన తన కటాక్షత, ఉన్నతమైన తన ఆశీర్వాదాన్ని మనము పొందుకొని, ఆయన ఇచ్చే దయను దాక్షణ్యాన్ని మనం పొందుకొని విశ్వాసముతో గొప్ప నిరీక్షణతో ఆశాభావంతో మనము ముందుకు కొనసాగుదాం. అందరిలా ప్రార్థిస్తూ ప్రభును స్తుతిస్తూ ఉండగా వాక్య ఫలింపు కొరకు మన మధ్యలో ఉన్న క్రీస్తుదాసు గారు మన ప్రార్థన నడిపిస్తారు. మా ప్రేమ నమ్మకం కలిగిన మహోన్నతుడ, ఘనమైన నీ నామాన్ని బట్టి, గంభీరమైన నీ ప్రేమను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను, కొనియాడుతున్నాను, కీర్తిస్తున్నాను. ప్రభువా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నీ దినచర్యలను మా ముందు ఉంచడానికి మీరు ఇష్టపడిన దేవుడై ఉన్నారు. ప్రభువా, నీ నామ మహోన్నతమైన కృపను బట్టి ప్రభువా, మీ సన్నిధిలో నిలబడడానికి యోగ్యత లేని వారిగా మేము ఉన్నాం. మీ శ్రమలు మా కళ్ళ ముందు ఉండినప్పటికీ మాలో మార్పు లేని జీవితం, మా మాటలు, చూపులు, తలంపులు, ఊహలు సమస్తము నిన్ను దినదినము సిలువకు వేసేవారిగా మేమున్నాం. దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మీ కృపలో నాయన, నీ కృప చొప్పున కాపరు లేని వారిని చూసి కరుణించవు ప్రభువా. మీరు జ్ఞాపకం చేసుకోండి, కరుణించండి. రక్షణ మారు మనసు లేని వారి పరున మీరు కరుణించండి, వారిని కరించండి, కృప చూపించండి. మేలుకై జ్ఞాపకం చేసుకోండి. నీ రాకడ సమీపిస్తుండగా ఎవరైతే ప్రభువా రక్షణ మారుమనుపు, పాప క్షమాపణ, నిజమైన నిన్ను మాదిరికరంగా ఎవరైతే కొనసాగలేకపోతున్నారో అటు మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఈ దినం మాత్రమే శ్రమ దినము కాదు, కానీ మా జీవితంలో పాపము చేసిన ప్రతి క్షణము శ్రమ దినంగానే ప్రకటించుకొని మా శరీరాన్ని నలగొట్టుకోవడానికి సహాయం అనుగ్రహించండి. దేవా, పౌలు గారి జీవితంలో దినదినము శరీరాన్ని ఆయన నశించి చేయడానికి, ప్రభువా నలగొట్టుకోవడానికి మీరు ఆయన జీవితంలో ఏ విధంగా అయితే మీ జీవితాన్ని మాదిరికరంగా ఉంచినారో అట్టి స్థితిలో మా మనోనేత్రాలు తెరవండి. ప్రభువా, కృప చూపించండి. అనుక్షణం తలంపులలో, చూపులలో, మాటల్లో, ఆలోచనల్లో, చేతి పనుల్లో, ప్రతి విషయంలో పాపం 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 చేత నింపబడి కంపుకొట్టే జీవితాల్లో మేమున్నాం. దేవా, మీ పరిశుద్ధత ముందు మనుష్యుని నీతి మురికి గుడ్డతో సమానమని నీ లేఖనంలో సెలవిచ్చినట్లుగా నిజంగా మీరు మా ఎదుట సిలువ వేయబడిన ఆ దృశ్యాన్ని మా కళ్ళ ముందు కట్టి చూపించినా కూడా మేము మారు మనసు పొందలేమేమో. అంత దుర్మార్గమైన స్థితిలో, అంత దిగజారిన స్థితిలో మేమున్నామయ్యా. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. శ్రమ దినము ఈ దినం మాత్రమే కాదు, కానీ మా జీవితంలో పాపం జరిగిన ప్రతి క్షణము శ్రమ దినమేగా మేము ప్రకటించుకొని మా శరీరంలో ప్రతి క్షణం నలగొట్టుకోవడానికి నీవిచ్చే రక్షణ మారుమనసు, పాప క్షమాపణకై తాపత్రయపడడానికి ఆకర్షించండి. నీ శిలువ రక్త ప్రోక్షణ ప్రతి పాపి పైన కుమ్మరించబడు నిమిత్తము విజయోత్సవముతో గొర్రెపిల్ల రక్తము చిందించబడి ప్రతి పాపమును కడిగివేయును అని నీ లేఖనం సెలవిచ్చినట్లుగా, ఓ ప్రభువా, నీ పరిశుద్ధమైన పాప రక్తాన్ని నాయనా జ్ఞాపకం చేసుకోండి. నీ శిలువ రక్తాన్ని, నీ పవిత్రమైన శిలువ రక్తాన్ని ఆశ్రయిస్తున్నాం. మా హృదయాలపైన, మా ప్రాణం, ఆత్మ, దేహం, శరీరం పైన ప్రోక్షించండి. మమ్మల్ని పరిశుద్ధపరచండి, కృప చూపించండి. మీ చిత్తాన్ని నెరవేర్చుకొని ఇప్పటికైనా మా జీవితాలను సరిచేసుకోవడానికి, మీ బలిపీఠం ఎదుట మా శరీరాలను అప్పజెప్పుకోవడానికి కృప చూపించండి. మీ చిత్తాన్ని నెరవేర్చుకొని మహోన్నతమైన నీ నామాన్ని గణపరుచుకుంటారు నమ్ముతూ, విశ్వసిస్తూ యేసుక్రీస్తు ప్రభు గొప్ప నామంలో ప్రార్థించి, అడిగి, స్తుతించి, బతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా,
ఇంతవరకు మనమందరము పాటలతో దేవుని స్తుతించాం. ఇంతవరకు దేవుని వాక్యాన్ని విన్నాం కనుక ఈ సమయములో మనమందరం కూడా ప్రార్థనలో గడిపే వారముగా ఉండాలి. ఈ సమయం ప్రార్థించే సమయం కనుక ఈ సమయములో ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థనలో మీరందరూ కూడా గడపాలని ప్రభునామమున మీకు తెలియచేస్తూ ఉన్నాం. ఈ సమయంలో కొన్ని ప్రార్థన అంశాలు మీకు తెలియచేస్తాం. ఆ యొక్క అంశాలను బట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా మీరందరూ కూడా ప్రార్థించాలని ప్రభునామమున మీకు తెలియచేస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా మన సంఘం కొరకు, సంఘాభివృద్ధి కొరకు మీరందరూ ప్రార్థించాలి. తర్వాత ఒక నూతనమైన మందిరం మనకు కావాలి కనుక ఒక నూతనమైన మందిరం కొరకు మీరందరూ కూడా ప్రార్థించాలని ప్రభునామమున తెలియచేస్తూ ఉన్నాం. అలాగే సంఘ పెద్దల కొరకు వారు చేస్తున్న పరిచర్య కొరకు కూడా మీరందరూ కూడా ప్రార్థించండి. అలాగే సంఘ పరిచారకుల కొరకు వారు చేస్తున్న పరిచర్య కొరకు కూడా మీరందరూ ప్రార్థించండి. అలాగే సండే స్కూల్ టీచర్స్ కొరకు ప్రార్థించవచ్చు. చిన్న బిడ్డల మధ్య చక్కటి పరిచర్య చేస్తూ ఉండగా దేవుడు వారిని ఆశీర్వదించినట్లుగా ప్రార్థించాలని ప్రభునామమున తెలియచేస్తూ ఉన్నాం. అదేవిధంగా సంఘములో ఉన్న వృద్ధుల కొరకు ప్రార్థించండి. వృద్ధులకు దేవుడు నూతనమైన బలము, ఆరోగ్యం ఇచ్చినట్లుగా వృద్ధాముల వారి కొరకు ప్రార్థించండి. అలాగే సంఘములో చాలామంది సంతానము లేని వారుగా ఉన్నారు కనుక సంతానము లేని వారికి దేవుడు తక్షణమే సంతానం ఇచ్చినట్లుగా సంతానము లేని వారి కొరకు కూడా ప్రార్థించాలని ప్రభునామమున తెలియచేస్తూ ఉన్నాం. అలాగే గర్భశ్రీల కొరకు ప్రార్థించండి. వారి కొరకు గర్భశ్రీల కొరకు సుఖమైన కాలము దేవుడు ఇచ్చినట్లుగా ప్రార్థించండి. అలాగే ప్రయాణుల వారి కొరకు ప్రార్థించండి. వారు చేరవలసిన గమ్యస్థానము చేరినట్లుగా ప్రార్థించండి. ప్రాముఖ్యంగా విద్యార్థుల కొరకు ప్రార్థించండి. విద్యార్థులు చదువుతూ ఉన్నారు. విద్యార్థులైన వారు చదువుతుండగా వారి చదువుల్లో దేవుడు తోడుగా ఉండి సంపూర్ణమైన జ్ఞానం ఇచ్చినట్లుగా విద్యార్థుల కొరకు ప్రార్థించండి. విద్యార్థులైన వారు పబ్లిక్ పరీక్ష రాస్తూ ఉన్నారు కనుక ఆ యొక్క పబ్లిక్లో కూడా దేవుడు విజయాన్ని ఇచ్చినట్లుగా విద్యార్థుల కొరకు ప్రత్యేకంగా ఈ సమయంలో మీరు ప్రార్థించాలని ప్రభునామమున తెలియచేస్తున్నాం. అలాగే సంఘములో చాలామంది ఉద్యోగాలకు ఎదురు చూస్తున్నారు. అలాంటి వారికి దేవుడు చక్కటి ఉద్యోగాలను ఇచ్చినట్లుగా ప్రార్థించండి. సంఘములో చాలామంది ఉద్యోగాలు చేస్తుండగా వారి యొక్క ప్రయాణంలో వారి ప్రయత్నంలో దేవుడు తోడుగా ఉండినట్లుగా ప్రార్థించాలని ప్రభునామమున తెలియచేస్తున్నాం. అలాగే సంఘములో చాలామంది వివాహం కాని వారు ఉన్నారు. వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యములు, శుభకార్యాలు జరిగించినట్లుగా వివాహం కాని వారి కొరకు ప్రార్థించాలని ప్రభునామమున తెలియచేస్తూ ఉన్నాం. అదేవిధంగా వ్యవసాయదారుల కొరకు ప్రార్థించండి. వారు చేసిన వ్యవసాయంలో దేవుడు తోడు ఉన్నట్లు ప్రార్థించండి. కూలి పని చేసిన వారి కొరకు ప్రార్థించండి. ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఎలాంటి ఎండవడ తగలకుండా కూలి పని చేసిన వారు దేవుడు తోడు ఉన్నట్లు ప్రార్థించండి. మన సంఘం నుండి అనేకులు వలసకు వెళ్ళారు. వారు చేస్తున్న వలస పనుల్లో దేవుడు తోడుగా ఉండి వారి క్షేమము కాపుదల ప్రసాదించినట్లుగా వలసకు వెళ్ళిన వారందరి కొరకు కూడా ప్రార్థించాలని ప్రభునామమున తెలియచేస్తున్నాం. అదేవిధంగా మన యొక్క గ్రామం కొరకు, గ్రామ ప్రజల కొరకు, గ్రామ ప్రజలందరి కొరకు కూడా ప్రార్థించండి. మన దేశం కొరకు, దేశ ప్రజల కొరకు ప్రార్థించండి. దేశాన్ని పరిపాలిస్తున్న నాయకుల కొరకు కూడా ప్రార్థించాలని ప్రభునామమున తెలియచేస్తున్నాం. అలాగే మన సంఘములో చాలామంది అస్వస్థతగా ఉన్నారు. అలాంటి వారి కొరకు ప్రార్థించాలని ప్రభునామమున తెలియచేస్తున్నాం. కనుక ఎవరైనా మీ ఇంట్లో కానీ, మీ కుటుంబాల్లో కానీ, మీ ఇరుగు పొరుగు వారిలో కానీ ఎవరైనా అస్వస్థతగా ఉంటే తెలియచేయండి. వారి కొరకు కూడా ప్రార్థిస్తామని ప్రభునామమున తెలియచేస్తున్నాం. కనుక మీలో కానీ, మీ యొక్క కుటుంబాల్లో కానీ, మీ బంధువుల్లో కానీ ఎవరైనా అస్వస్థతగా ఉంటే తెలియచేస్తే వారి కొరకు కూడా ప్రార్థిస్తామని ప్రభునామమున మీకు తెలియచేస్తున్నాం. అదే విధముగా ఈ సమయంలో దయచేసి మన యొక్క ఫీల్డ్ కొరకు, ఫీల్డ్ సంఘాల కొరకు, సంఘ కాపుల కొరకు ప్రార్థించండి. ఫీల్డ్ పెద్దల కొరకు మీరందరూ కూడా ప్రార్థించాలని ప్రభునామమున తెలియచేస్తున్నాం. ప్రాముఖ్యంగా ఉపవాస సహవాస కూడికల్లో పాల్గొన్న వారందరినీ దేవుడు బహుగా ఆశీర్వదించినట్లుగా అందరూ కూడా ప్రార్థించాలని ప్రభునామమున మీకు తెలియచేస్తున్నాం. అలాగే మా కుటుంబం కొరకు, మా పరిచర్య కొరకు కూడా మీరందరూ కూడా ప్రార్థించవలసిందిగా ప్రభునామమున మీకు తెలియచేస్తున్నాం. ఈ సమయములో సంఘములో ఉన్న
యవనస్తులందరి కొరకు కూడా ప్రార్థించండి. యవన కాలములో వారు ఇంకా ప్రభు దగ్గరకు చేరినట్లుగా, ప్రభు చెంతకు చేరినట్లుగా యవనస్తుల కొరకు కూడా మీరందరూ కూడా ప్రార్థించవలసిందిగా ప్రభు నామను తెలియచేస్తున్నాం. శిల సమాజం వారి కొరకు కూడా మీరందరూ ఎంతగానో ప్రార్థించాలని తెలియచేస్తున్నాం. ఈ సమయంలో మీకు తెలియచేయబడిన అంశాలను బట్టి మీరందరూ కూడా ప్రార్థించాలని ప్రభువును తెలియచేస్తున్నాం. ఆయన శ్రమలను తలస్తూ అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా ప్రార్థించాలని ప్రభు నామన మీకు అందరికీ తెలియచేస్తున్నాం. ఈ సమయంలో తెలియజేయబడిన అంశాలను బట్టి మనమందరం కూడా ప్రార్థిద్దాం. ఇద్దరు ప్రార్థించిన తర్వాత ఒక పల్లవి చరణం పాట మనం పాడుకుందాం. ఒకరే పాడాలని కాదు, దయచేసి ప్రేరింపబడిన వారు మాత్రము పాడాలి. పల్లవి ఒక చరణం ఇద్దరు ప్రార్థించిన తర్వాత, ఒకరు ప్రార్థించిన తర్వాత కాదండి, ఇద్దరు ప్రార్థించిన తర్వాత పల్లవి ఒక చరణాన్ని మీరు పాట పాడాలని ప్రభు నామమున మీకు అందరికీ తెలియచేస్తూ ఉన్నాం. దయచేసి మీరు ప్రార్థిస్తూ ఉండండి. మైక్ కొరకు ఎవరు ఎదురు చూడొద్దండి. మీరు ప్రార్థిస్తూ ఉంటే మైక్ మీ దగ్గరికి వస్తుంది కనుక సమయాన్ని దృష్టిలో ఉంచుకొని దయచేసి మీరందరూ కూడా దయచేసి క్లుప్తంగా ప్రార్థిస్తూ అందరూ కూడా సహకరించవలసిందిగా ప్రభు నామన మీకు తెలియచేస్తున్నాం. కరెక్ట్గా 3 గంటల కల్లా ఈ కార్యక్రమాన్ని ముగించుకోవాలి కనుక సమయాన్ని దృష్టిలో ఉంచుకొని, అది స్త్రీలైనా పురుషులైనా దయచేసి సమయం దృష్టిలో ఉంచుకొని అందరూ కూడా ప్రార్థించాలని, ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభు నామమున మీకు అందరికీ తెలియచేస్తూ ఉన్నాం. సమయం తెలియజేయబడిన అంశాలను బట్టి ఈ సమయం ప్రేమింపబడిన వారందరూ కూడా ప్రార్థించవలసిందిగా ప్రభు నామమున మీకు తెలియచేస్తూ ఉన్నాం. అవునైనా తండ్రి, నీకు వేలాది నీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి నా ప్రభువా. వేలాది నీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి నా ప్రభువా. అవునైనా తండ్రి నా ప్రభువా, ఈ మధ్యాహ్న కాలంలో నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి నా ప్రభువా. ఇంతవరకు నీ స్తుతులతో గానముతో గణపరచటానికి నీ కృప నీ కనికిరం మాకు ఇచ్చినందుకు నీకు వేలాది నీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి నా ప్రభువా. ఈ దినం తండ్రి నా ప్రభువా, శుభ శుక్రవారంలో దినంలో తండ్రి ప్రభువా, మొదటి వారంలో తండ్రి నా ప్రభువా మేము అడుగు పెట్టుచున్నగా తండ్రి నా ప్రభువా, మా జీవితాలని మార్చండి, కృప చూపించండి, కనికరించండి, సహాయం చేయండి నా ప్రభువా. అవునైనా ప్రభువా, ఉపవాసంలో ప్రార్థనలో ఉన్న ప్రతి బిడ్డనైనా ప్రభువా, నీ యందు భయభక్తితో జీవించుటకు కృప చూపించండి, కనికరించండి, సహాయం చేయండి. నీ చిత్తం ప్రభువా, నీ చిత్తం లేనిది ఏది జరగతన్నా ప్రభువా, నీ మహిమకరంగా జీవించి కృప చూపించండి నాయనా. ఎన్నో ఆత్మలనైనా వెనక పడిపోతున్నాయి ప్రభువా, నడిపించనైనా నీ సన్నిధికి నడిపించి నీ సన్నిధిలో స్తుతులతో గానముతో గణపరచటానికి కృప చూపించండి. అయ్యగారిని అమ్మగారిని తండ్రి నా ప్రభువా, నీ సేవలో బలంగా వాడుకోవడానికి కృప చూపించండి. వాళ్ళ కుటుంబానికి శాంతిని సమాధానం నెమ్మదించండి. అలాగే తండ్రి నా ప్రభువా, ఎన్నో ఆత్మలు రక్షించటానికి అయ్యగారికి అమ్మగారికి శక్తిని ఇవ్వండి, కృప చూపించండి, కనికరించండి అన్న ప్రభువా. నీ యందు భయభక్తితో జీవించటకు కృప చూపించండి, కనికరించండి, బలపరచండి అన్న ప్రభువా. అయినా మేమైతే ఒట్టి వారం మట్టి వారం యోగ్యత లేని వారం తండ్రి, నీకు పనికిరాని పాత్రను తన్నా ప్రభా, పనికొచ్చే పాత్రగా మమ్మల్ని మలుచుకోమని అడుగుతున్నాను తన్నా ప్రభా. నీ చిత్తం ప్రభా, చదువుతున్న బిడ్డలు తన్నా ప్రభా, రాస్తున్న ఎగ్జామ్స్లోనైనా మంచి మార్కులు మంచి రిజల్ట్ వచ్చేటకు కృప చూపించండి, కనికరించండి, సహాయం చేయండి నా ప్రభా, సమృద్ధి పరచండి నా ప్రభా. అలాగే తన నా ప్రభా, మా సంఘాన్ని తన నా ప్రభా సమృద్ధిగా అభివృద్ధి పరచండి తన నా ప్రభా. అవునైనా ప్రభా, వెనుక పడిపోతున్నాం తండ్రి ప్రభా, వెనుక పడిపోకుండానైనా నీ ఎందుతో ఈ శ్వాసంతో నడుచుటకు కృప చూపించండి, సహాయం చేయనైనా. అలాగే తన ప్రభా, ఈ దినం తన ప్రభా అయ్యగారు చెప్పిన ప్రతి మాటనైనా ఉపవాసం కోసం ఎలా ఉండాలో ఎలా జీవించాలో తన ప్రభా అయినా మా నోటి నుంచి నైనా ప్రభా పవిత్రమైన మాటలు పవిత్రమైన జ్ఞానమును నింపమని ప్రార్థిస్తుందన్నా ప్రభా. నీ చిత్తం ప్రభా నైనా ఈ పెదవులతోనైనా అనేక మాటలు మాట్లాడుతుంటాం ప్రభా, అనేక మాటలు అనేకమైన చూపులనైనా ప్రభా. అలాంటి జీవితాలు మాకు వద్దు ప్రభువా. నీ యందు విశ్వాసంతో నీ యందు భయభక్తితో నీ కృప నీ కనికిరం మాకు నింపమని అడుగుతున్నాను తన ప్రభా. ఈ మధ్యాహ్న కాలంలో ప్రభువా ప్రతి ఆత్మనైనా జ్ఞాపకం చేసుకునైనా ఏ కుటుంబంలో ఏ సమస్యలు వచ్చినారో ఏ బాధతో వచ్చినారో ప్రభువా ప్రతి హృదయాన్ని తాకండి ప్రభువా. నీ గాయస్థంతో నేనుండానని సెలవియ్యండి ప్రభువా. ప్రతి బిడ్డనైనా నీ గాయస్థంతో ముట్టి స్వస్థపరిచి బలపరిచి గణపరుస్తారని ఈ మధ్యాహ్న కాలంలో రావే నా కుమారైన యేసు నామములో బతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. స్తోత్రాలు వందనాలు ప్రభువా.
అవును తండ్రి, ఇంతవరకు నైనా కాచి కాపాడినందుకు నీకు స్తుతులు ప్రభువా. వందనములు నైనా, మరొకసారి ఈ ఉపవాస దిన సమస్య కూడినందుకు నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. నైనా మీ దాసులు ఎంతో చక్కని వర్తమానాలు మాకు వినిపించినందుకు నీకు స్తోత్రాలయ్యా. నువ్వు నైనా బోధించే దేవుడుగా ఉన్నారు తండ్రి, స్వస్థపరిచే దేవుడుగా ఉన్నారు నైనా. నా తండ్రి, మీరెంతో నమ్మదగిన వాడవు, ఉన్నవాడవు, అనువాడవు, జీవించువాడనై ఉన్నానని సెలవిచ్చిన గొప్ప దేవా, గనుడవైన దేవా, ఇశ్రాయేలు చేయుచున్న స్తుతులపైన ఆసీనుడువైన గొప్ప దేవా, ఈ దీనురాలు చేయుచున్న స్తుతి పైన కూడా నువ్వు ఆసీనుడువై ఉండుమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. నాలో ఏ మంచితనం లేదు, ఏ గొప్పతనం లేదు ప్రభువా. కేవలము వట్టివారము, మట్టివారమే, నిష్ప్రయోజకులము తండ్రి. నైనా మీరు అత్యున్నత సింహాసనమును విడిచి పాపాత్కులైన మా కొరకు, నా కొరకు పరలోకమును విడిచి భూలోకమునకు దిగి వచ్చి నైనా 33.5 సంవత్సరములు భూమి మీద బ్రతికి నరవతారిగా జన్మించి పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పరుండబెట్టి నైనా పాపాత్కులైన మా కొరకు 20 దొంగల మధ్య, 3 రేకుల మధ్య, ఆకాశమునకు భూమికి మధ్య వ్రేలాడుచున్న గొప్ప దేవా, నీకే స్తుతులు నైనా, నీకే వందనములు తండ్రి. నైనా నీ దేహమంతయు దంచబడి ఉన్నది, దున్నబడి ఉన్నది ప్రభువా, మాంసపు ముక్కవలే మారిపోయి ఉన్నది తండ్రి. అయినను యూదులు నీ మీద కనికరించలేదు, కృప చూపలేదు నాయనా. ఆనాటి యూదుల కంటే ఈనాటి మేమే అంతకంటే దౌర్భాగ్యులము ప్రభువా. ప్రతి క్షణము, ప్రతి నిమిషము నిన్ను సిలువకు అప్పగిస్తూ ఉన్నాము తండ్రి, నిన్ను సిలువకు వేస్తూనే ఉన్నామయ్యా. ఇంటి పాపాత్కులను నువ్వు ఎలా క్షమించితివో నైనా, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు, ప్రణతులు నైనా. నీకేమిచ్చినను రుణము తీర్చుకోలేమయ్యా నైనా. నీ నోరు ఆరేంత వరకు, నీ శరీరంలో ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చావు తండ్రి. నైనా నువ్వు ప్రేమ గల దేవుడవు నైనా, కనికర సంపన్నుడవు తండ్రి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించనన్నట్లుగా లోకం నిన్ను ఎంతో ద్వేషించింది నాయనా. నైనా నీ ప్రేమకు బదులుగా ద్వేషము చూపించాము తండ్రి. నైనా నువ్వెంతో ప్రేమ గల దేవుడవు నైనా, కనికర సంపన్నుడవు, కృపగల దేవుడవు తండ్రి. నీకే స్తుతులు, స్తోత్రములు. ప్రతి ఒక్క హృదయంలో దుష్టుడు ప్రవేశించి నైనా అనేక రకరకమైన విధములుగా నిన్ను శోధించారు నైనా. నా తండ్రి, నీవే కృప చూపు, సహాయము చేయము. ప్రతి ఒక్క హృదయాన్ని మార్చండి నైనా. మీ దాసులు చెప్పిన మాటలను త్రోపక్కలో ముండ్ల పొదల్లో పడకుండా మంచి నేలలో 100 60 ఫలించే కృపను, భాగ్యమును దయచేయండి నైనా. నా తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయమున ఎందు నిమిత్తం ప్రార్థిస్తూ ఉన్నామో అది నువ్వు బహుబాటంగా ఎరిగిన దేవుడు తండ్రి. నైనా మా సంఘం కొరకు ప్రార్థిస్తూ ఉన్నామయ్యా. మా సంఘమును అభివృద్ధి పరచండి నైనా. మా సంఘము మందిరము సరిపోవడం లేదు నైనా. నీ చిత్తమైతే, నీ రాకడ ఆలస్యమైతే నైనా నూతన మందిరము త్వరగా ముగించినట్లు, త్వరగా పని మొదలు పెట్టినట్లు ప్రతి హృదయమును కలవరపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. మా కొరకు మేము పెద్ద పెద్ద ఇండ్లు కట్టుకుంటాము, కానీ మందిరం గురించి ఒక్కరికైనాను చింత లేదు ప్రభువా. మాకు నీ చిత్తమైతే ప్రతి హృదయమును తొందర పెట్టండి, ప్రతి హృదయమును కలవరపరచండి. ఆర్థిక సొమ్మును త్వరగా ఇవ్వనట్లు కృప చూపండి, సహాయం చేయండి నైనా. నైనా ఎవరి చేతులు బిగబట్టకుండా ఆత్రము కలిగి నైనా దాతృత్వం కలిగిన సంఘం వలె తయారు చేయండి నైనా. మా సంఘమును పేరుకు మాత్రము కులమాల సంఘం అంటే పెద్దది, మందిరము సరిపోవడం లేదయ్యా. నువ్వు కృప చూపయ్యా. మేము చెప్పితే వినరయ్యా నైనా. మా సంఘమును, మా సంఘ పెద్దలను, సంఘ పరిచారకులను, సంఘంలో ఉన్న ప్రతి స్త్రీ పురుషుల హృదయాలను కలవరపరచండి నైనా. మందిరము త్వరగా మొదలు పెట్టినట్లు కృప చూపండి, సహాయం చేయండి నైనా. నీవే సహాయం చేయండి. మా గ్రామమును, మా దేశమును, మా రాష్ట్ర ప్రజలను, దేశ ప్రజలను, దేశాధికారులను నీకు సమర్పణ తండ్రి. నైనా మా దేశంలో ఉన్న చదువుతున్న ప్రతి విద్యార్థి నీకు సమర్పణ దేవా. నైనా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, 10th క్లాస్ పిల్లలు చాలా కష్టపడుతూ ఉన్నారు. కష్టపడి ఇంట్లోకి వచ్చారు నైనా. ప్రతి ఒక్కరికి నైనా తగిన రిజల్ట్ను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నానయ్యా. ఎవరు నిరాశపడకుండా తండ్రి, ఏ విద్యార్థి కూడా నిరాశపడి నిర్లక్ష్యమైపోకుండా నీ మీద ఆశ పెట్టుకొని ప్రతి ఒక్కరినైనా
ప్రతి రిజల్ట్స్ను మీరు కృప చూపండి, సహాయం చేయండి నాయన. దావీదు భక్తుడు కొండల తట్టున కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చుటలేదు, యెహోవానే నాకు సహాయము కలుగునన్నట్లుగా ప్రతి విద్యార్థినైనా నీ వైపు కనులెత్తి చూసి ప్రతి ఒక్కరినైనా క్షేమంగా వాళ్ళ రిజల్ట్ను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను, అడుగుచున్నానయ్యా. పిల్లలు నిరాశపడుచున్నారు, నిర్లక్ష్యమైపోతారు తండ్రి, నీవే సహాయం చేయనైనా. ఎవడైనా జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల నన్ను అడుగుడు, ఎవరిని గద్దింపక ధారాళముగా వానికి జ్ఞానం ఇచ్చేదని అన్నావు తండ్రి. కొలస్సిలో ప్రభువా, నీ పిల్లలకు కావలసిన జ్ఞానమును దయచేయనైనా, విద్యలో విజయమును దయచేయనైనా. ప్రతి ఒక్కరికి కావలసిన అవసరతలను తీర్చండి ప్రభువా. నైనా ప్రతి ఒక్క రైతును మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్క ఏ పని చేస్తున్నారో ఆ పనుల వారందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి నైనా. అనేకులు వలస వెళ్ళి ఉంటున్నారు ప్రభువా, వారికి ఎండ గాలి ఏమి తగలకుండా, పగలెండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను తగలకుండా కాచి కాపాడి సురక్షితంగా ఇంటికి నడిపించుమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. నైనా ఎందరో నా ప్రభువా సంతానం లేని బిడ్డలు ఉన్నారయ్యా మా సంఘంలో, అట్టి వారి అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. సంతానమును దయచేయండి ప్రభువా. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు ఆయన ఇచ్చు స్వాస్థ్యమన్నావు తండ్రి. నైనా ప్రతి ఒక్కరికి సంతానమును దయచేయండి, కృప చూపండి, సహాయం చేయండి. మా సంఘంలో సంతానం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారయ్యా, పరిచర్య చేస్తూ ఉన్నారయ్యా. నైనా మీరు చూస్తున్న దేవుడవు, నమ్మదగిన దేవుడు, నన్ను నమ్మిన వారిని విడవను ఎడబాయనన్నావు తండ్రి. నైనా సంతానం లేని బిడ్డలకు సంతానమును మరొకసారి దయచేయండి తండ్రి. నైనా గర్భిణ స్త్రీలకు సుఖమైన ప్రసవ వేదనను దయచేయండి నైనా. నైనా మా సంఘంలో వృద్ధులు ఎందరో ఉన్నారు ప్రభువా, అట్టి వారందరికీ యవన బలమును శక్తిని బలమును దయచేయండి. వృద్ధాశ్రమంలో ఉన్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. చంటి పిల్లలను దీవించండి, ఆశీర్వదించండి నైనా. మా సంఘము నిద్రించే సంఘముగా ఉండకుండా మెలకువగలి ప్రార్థించే సంఘముగా మీరు వాడుకునండి నైనా. ఎడతెగక ప్రార్థించుడి అని సెలవిచ్చావు నైనా. ఎడతెగక ప్రార్థించే సంఘముగా మీరు మార్చమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, అడుగుచున్నాను యేసయ్యా. ఈ కొద్ది విన్నపం యేసు క్రీస్తు నామమున అడిగి స్తుతించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దొంగయే నిన్ను దూషించినను, సైనిక భటులే అపహసించగా, దొంగయే నిన్ను దూషించినను, సైనిక భటులే అపహసించగా, నోరు తెరువని ప్రేమ బదులు పలుకని ప్రేమ, నోరు తెరువని ప్రేమ బదులు పలుకని ప్రేమ. యేసయ్యా 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 యేసయ్యా, నీలాంటి ప్రేమ ఈ లోకమున ఎవరైనా చూపారా, ఎవరైనా చూపారా. నా పాప భారం ఆ శిలువ పైన ఎవరైనా మోసారా, ఎవరైనా మోసారా. యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా నీవే నమ్మిన నీకై నడచిన శిష్యుడే నిన్ను అమ్మివేయగా నీవే నమ్మిన నీకై నడచిన శిష్యుడే నిన్ను అమ్మివేయగా నోరు తెరువని ప్రేమా బదులు పలుకని ప్రేమా నోరు తెరువని ప్రేమా బదులు పలుకని ప్రేమా యేసయ్యా 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 యేసయ్యా. సరే, ఈ సమయంలో దయచేసి ప్రార్థించేవారు సమయం దృష్టిలో ఉంచుకొని స్త్రీలు పురుషులైనా సరే ప్రార్థించాలని ప్రభు నామమున మీకు తెలియచేస్తూ ఉన్నాం. ఇంకెవరైనా ప్రార్థించేవారు ఉంటే ప్రార్థించాలని తెలియచేస్తూ ఉన్నాం. విన్నపం ఆలోచిస్తున్న దేవానికి వందనాలు స్తోత్రాలు తండ్రి. నాతో మాతో మాట్లాడిన దేవానికి స్తోత్రం నైనా స్తోత్రం తండ్రి ప్రభా. అవునైనా ఈ మొదటి శుక్రవారం నీ సన్నిలో చేరిన ప్రతి ఆత్మని స్వాధీనించుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. అవునైనా పైన శ్రమ దినాల మొదలుకొని ఈ శ్రమ దినాల వరకు మమ్మల్ని క్షేమంగా కాచి కాపాడి సజీవులు ఎక్కడి నుంచి వందనాలు స్తోత్రాలు తండ్రి. అవునైనా నీ భక్తులతో మాట్లాడిన ప్రతి మాట మా హృదయం నుంచుకునే భాగ్యం దయచేయం ప్రార్థిస్తున్నాం తండ్రి. అవునైనా పైన గుడ్ ఫ్రైడే పండగప్పుడు ప్రభా ఉన్నవారు ఈ సన్నిధిలో లేరు ప్రభా. దావీదు భక్తులు పలికినట్టు ప్రభా నువ్వు సజీవుడి దేశంలో కాలం గడిపదని ఎలా పలికాడు ప్రభా. ఆ రీతిగా నీ సన్నిధిలో మమ్మల్ని కాలం గడిపే భాగ్యం ఇచ్చినందుకే నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ప్రభా. ఇంతవరకు చేసిన ప్రతి ప్రార్థన ఆలకించి అంగీకరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. నీ చిత్తం మీద మాకేది అవసరం అది ఎరుగున్న దేవా, మాకు ప్రతి ఒక్కరికి అవసరం ఎరిగి అవసరం తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అవునైనా యవనస్తులు యవన కాలంలో కాడి మేటిన అరుగు మేలని దాని మోపువాడు యెహోవా వాక్యాన్ని చదివించిన రీతిగా అనుదినం మీ సన్నిధిలో నిశ్చితించి గణపరిచే యోగ్యత ప్రతి యవనస్తులకు దయచేయం ప్రార్థిస్తున్నాం తండ్రి. అవునైనా మా గ్రామం విడిచి వరుస వెళ్ళిన ప్రతి కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. అవునైనా మోసేకు ప్రభా ఇశ్రాయేలీయులకి పగులు వెండ దెబ్బ తగలనిక రాత్రి వెండ దెబ్బ తగలనీయకుండా పగులు మేఘస్తంభం రాత్రి అగ్నిస్తంభం ఎలా నడిపించావో వలస వెళ్ళిన ప్రతి కుటుంబాన్ని వాళ్ళ తోడుగుండా నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అవునైనా ఇంతవరకు నీ దాసుని చెప్పిన మాటలు మా హృదయం ఉంచుకొని నీ మాటలు నాకు దొరక వాటి భుజించిన వాక్యం ఇచ్చిన రీతిగా అటువంటి భుజించే భాగ్యం అందరికి దయచేయం ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. మా సంఘంలో ఏది కొదవగా ఉన్నదో ఎరుగున్న దేవుడు తండ్రి ప్రభా, ఆ కొదవను తీర్చి మీరే మాకు సాయం చేయం ప్రార్థిస్తున్నాం తండ్రి. అవునైనా ఇంతవరకు మా మధ్యలో ఉండి జరిపించిన కార్యక్రమం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. జరబోయే కార్యక్రమం స్వాధీనపరచుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ఆలోచన మా తలంపులు కాక నీ ఆలోచించేస్తే మమ్మల్ని వాడుకోమని మా ప్రభు మా రక్షకుని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున కోరుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, ఘనమైన దేవ, సర్వలోక చక్రవర్తి, నీ ఘనమైన పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. ప్రభువనైనా తండ్రి ప్రభా, గత కాలమంతనైనా ప్రభా, గడిచిన మాసంలో ప్రభు మమ్మలను పోయినటువంటి శ్రమ దినాలు మొదలుకొని నైనా తండ్రి మరలా నీ శ్రమ దినాల వరకు ఉపవాస దినాల వరకు మమ్మల్ని కాచి కాపాడి కనుకరించి నీ సజీవ లెక్కలో ఉంచి నిన్ను మోకరించి నిన్ను స్తుతించి నైనా తండ్రి నీ సంఘంలో కలుసుకునే భాగ్యాన్ని ప్రసాదించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు ప్రభువా.
ఎంతో మంది నైనా తండ్రి ఈ దినమును చూడలేక, ఈ భాగ్యాన్ని చూడలేక నిద్రించి ఉంటుండగా నైనా తండ్రి, వారికంటే మేము శ్రేష్ఠులము కాదయ్యా. ఏ అర్హత లేని మమ్మలను నీ సన్నిధానంలో నిలుపుకున్నందులకై నీకు వందనములు ప్రభువా. నైనా తండ్రి ప్రభు, ఇంత గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చినావంటే మా శక్తి భక్తి కాదు కదా నైనా, నీ ఉచితమైన కృపచేతనే కన్నా తండ్రి. నీకు స్తోత్రములయ్యా, నీకు వందనములు ప్రభువా. నైనా తండ్రి ప్రభు, మేము నశించిపోవచ్చున్నాము ఈ లోకంలోని, నశించుచున్న ఆత్మలను వెతికి రక్షించుటకు నీవు ఈ లోకానికి వచ్చినావని, నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి నైనా తండ్రి ప్రభు నరవతారుగా ఈ భూమి మీదికి పంపించి నైనా తండ్రి సిలువలో మరణించి మేము చేసినటువంటి పాపాలకు నువ్వు బదులుగా నైనా తండ్రి ప్రభు సమాధి చేయబడి తిరిగి మృత్యుంజయుడి 3వ దినము లేచిన కన్న తండ్రి, నీకు స్తోత్రములు తండ్రి. నీకు వందనములనైనా. మరణాన్ని జయించిన సజీవుడా, నీకు వందనములు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. నేను ఒక ఆత్మ నశించిపోవటం నాకు ఇష్టం లేదంటున్నావు కదా నైనా తండ్రి ప్రభా. నా ఆత్మలను నశించిపోకుండా నైనా తండ్రి ప్రభు మేమందరము రక్షింపబడి నేను ఇప్పుడైనా తండ్రి ప్రభు ఈ దినాలలోనైనా, ఈ లెంట్ డేస్లోనైనా, ఈ తపస్కాల దినమందైనా నైనా తండ్రి ప్రభు మా హృదయాలను మమ్మల్ని మేము కలవరపరుచుకున్నటకు సహాయం చేయండి నైనా ప్రభు. నైనా తండ్రి ప్రభా, ఇంతవరకు నైనా తండ్రి నీ దాసుడు చెప్పినటువంటి వాక్యమునైనా తండ్రి ప్రభా, నీ దినచర్యలో ప్రభునైనా తండ్రి నువ్వు రాతి నేల మీదనైనా మోకాళ్ళుది ప్రార్థన చేసినప్పుడు ప్రభు, నీ ప్రార్థన నిశ్చితమైతే నైనా నా శ్రమల గిన్నె తొలగించుమని ప్రార్థన చేసినావు నైనా. మేమైతేనైనా మా దిన పరిచర్యలో ఏ విధంగా ప్రార్థన చేస్తున్నామో నైనా మా ప్రార్థన ఏ విధంగా వింటావయ్యా నువ్వు ప్రభా. దేవుడు పాపలం మనవి ఆలకింపుడని ఎరుగుదుమని నీ లేఖనం సెలవిస్తుంది నైనా తండ్రి. ఆనాడు పరిసయుడు సుంకరి ప్రార్థన చేసినప్పుడు ప్రభువా, పరిసయుడు నేను వారానికి నీ మందిరానికి వస్తున్నాను, దినదినము నైనా తండ్రి నీ కానుకలు అర్పిస్తున్నాను అని ప్రార్థన చేసినప్పుడు ప్రభా, సుంకర్ అంటున్నాడు నైనా, దేవా పాపినైనా నన్ను కరుణించు ప్రభు అన్నప్పుడు నైనా నువ్వు పాపి ప్రార్థన ఆలకించిన గొప్ప దేవుడు కదనైనా. నీకు స్తోత్రములు తండ్రి. ఈనాడు పాపలమైన మేము కూడా నైనా తండ్రి ప్రభా ఈ రాతి నేల మీద మోకాళ్ళు నీ ప్రార్థన చేస్తే పరమను నీ ప్రార్థన వింటామని ఇప్పుడే నీ దాసుడు చెప్పి ఉన్నాడు నైనా. నీ మాటలు ఇప్పటికేనైనా తండ్రి మా హృదయాలలో భద్రపరుచుకొని మా జీవితాలను సరిదిద్దుకొని ఈ లోకంలో ప్రభా నువ్వు వచ్చేంత వరకు నైనా తండ్రి మేము ఈ లోకాన్ని విడిచి వరకు ప్రభా నీ వాక్యానుసారంగా నీ అడుగుజాడల్లో నీ మాటలు వింటే బ్రతుకుతాం, నీ వాక్యము నీ ఆత్మీయ ఆహారం భుజించితే మేము బ్రతుకుతామని మా ఆత్మలలో నైనా తండ్రి ప్రభా నీ మాటలు మా హృదయం అనే పలక మీద వ్రాసుకొని నీ ఎందు భయభక్తులు కలిగి నీ అడుగుజాడలలో నడుచుకున్నటకు నీ కృపను సహాయం చేస్తామని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనములు ప్రభా, నీకు స్తోత్రములనైనా ప్రభా. నైనా తండ్రి నీ బిడ్డలందరూ నైనా కొన్ని మనవులు అడిగి ఉన్నారు నైనా, నేను కూడా కొన్ని మనవులు అడుగుతున్నాను తండ్రి. నా మనవులు మీరు ఆలోకించమని ప్రార్థిస్తున్నానయ్యా నైనా తండ్రి. సంఘ పెద్దలను బట్టి మీరు జ్ఞాపకం చేసుకునండి నైనా, సంఘ కాపరిని బట్టి జ్ఞాపకం చేసుకునండి నైనా, సంఘ కాపరి యొక్క కుటుంబాన్ని రక్షించండి నైనా, వారికి ఉన్నటువంటి కొరతలను తీర్చండి నైనా ప్రభా. ఫీల్డ్ పెద్దలను జ్ఞాపకం చేసుకునండి నైనా. ఫీల్డ్ పెద్దల్లో ప్రభా ఎంతమంది సంఘ కాపరులు ఉన్నారో, ఎంతమంది పాస్టమ్మలు ఉన్నారో, ఎంతమంది సేవకుల కుటుంబాలు అయితే నీ మీద సేవాభారం కలిగి ప్రార్థిస్తున్నారో వారి యొక్క కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకునండి నైనా. వారికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యలను మీరు తీర్చండి నైనా. వారికి ఉన్నటువంటి సమస్యలను వెరిగిన దేవుడు కదా తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. నైనా జయకర్ సార్ని, జిలక మేడం గారిని జ్ఞాపకం చేసుకునండి నైనా. వాళ్ళు చేస్తున్న పరిచర్యను బట్టి మీరు జ్ఞాపకం చేసుకునండి నైనా. వాళ్ళకు కావాల్సినటువంటి ఆరోగ్యమును, బలమును, శక్తిని సహాయం చేయండి నైనా. సంఘ సరిహద్దులను మీరు విశాలపరచండి నైనా. నీకు స్తోత్రములు తండ్రి. నీకు వందనములు ప్రభువా. నైనా తండ్రి ప్రభా, సంఘంలో నైనా తండ్రి ప్రభా ఎంతమంది బలహీనులైతే ఉన్నారో ప్రతి ఒక్క బలహీనత ఎరిగినటువంటి దేవుడు నువ్వు ఉన్నావు కనుక నైనా ప్రతి ఒక్క బలహీనతను ఎరిగినటువంటి దేవుడు నైనా, ఏ బిడ్డ అయితే ఏ వ్యాధితో బాధపడుతుందో నువ్వు ఎరిగి ఉన్న దేవుడు నైనా, ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం నైనా. యవన బిడ్డలకు నైనా తండ్రి, సంఘంలో పరిచర్య చేస్తున్న యవన బిడ్డలు నైనా తండ్రి ప్రభా, నీ బిడ్డ ఏ సమస్యతో నీ సేవా భారం కలిగి నైనా నీ పరిచర్య చేస్తున్నాడో నైనా తండ్రి ప్రభా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను తీర్చమని ప్రార్థిస్తున్నాం నైనా. నైనా నమ్మకంగా నీ పని చేయుటకు నైనా వాళ్ళు అనుకున్నది సాధించుటకు నీ కృపను అనుగ్రహిస్తామని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నైనా తండ్రి ప్రభా, నైనా నేను నమ్మిన బిడ్డలు నేను తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచునని సెలవిచ్చిన దేవుడు నైనా. అడిగితే ఇచ్చే దేవుడు నైనా, నువ్వు అన్యాయం చేసే దేవుడు కాదు నైనా.
నేను అడిగితే ఇస్తావు, వెతికితే దొరుకుతావు, తడితే తెరుస్తావు, అడుగు ప్రతి వానికి ప్రతిఫలం నేను ఇస్తానని సెలవిస్తున్నావు ప్రభా. నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తానని సెలవిస్తున్నావు ప్రభా. ఈ లోకంలో ఎవరు వైపు చూసినా నైనా తండ్రి ప్రభా, ఎవరిని అడిగినా ఎవరు మాకు నైనా తండ్రి అనుకున్న కోరికలు నెరవేర్చరు ప్రభా. ఒక సమస్య వచ్చిందని నైనా తండ్రి ఇతరుల దగ్గరికి వెళ్ళినప్పుడు మమ్మల్ని హేళన చేసి అపహేళన చేసి మాట్లాడతారే కానీ వాళ్ళు సమస్యకు పరిష్కారం చేసేవారైతే ఎవరు లేదనైనా నీ పాదాలు పట్టుకుని నైనా తండ్రి ప్రభు, నీ మధ్య నైనా తండ్రి ప్రభు, నీ మందిరంలో నైనా తండ్రి ప్రభు నిన్ను మోకరించి ప్రార్థన చేసి అడిగితే నైనా తండ్రి నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నీ సమస్యకు నేను ఉన్నాను, భయపడకము నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము నేను నిన్ను బలపరుస్తానని సెలవిచ్చిన దేవుడునైనా నీకు స్తోత్రములు తండ్రి, నీకు వందనములు ప్రభా. సంఘంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి నైనా ప్రభు. నీ బిడ్డలు ఎంతో మంది నైనా తండ్రి ఈ స్థానిక సంఘాన్ని వదిలి సొంత గ్రామాన్ని వదిలి నైనా వలసకు వెళ్ళి ఉంటున్నారు కదా ప్రభువా. నైనా వెళ్ళిన ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి ఒక్క బిడ్డను నైనా అక్కడ ఎండ దెబ్బైనను వడదెబ్బైనను తగలకుండానట్లు నీ భద్రత నీ కాపుదల నైనా తండ్రి అనుగ్రహించి మరలా వాళ్ళు సొంత గ్రామాలు చేరు వరకు సొంత గృహాలు చేరు వరకు నీ కాపుదల మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నైనా. నేను చేసిన ప్రార్థన వ్యర్థం కాకూడనట్లు మీరు నీళ్లు కట్టి ఫలింపదయచేయమని ఈ కొద్ది విన్నపంలో నీ మందిరంలో చేర్చుకోమని నీ ఘనమైన నామాన్ని హెచ్చిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ అతి వినయంతోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే సోకని పరిశుద్ధుడేడి, పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే సోకని పరిశుద్ధుడేడి, పాప పరిహార్థము సిలువ మరణముంది తిరిగి లేచినట్టి దైవ నరుడెవ్వడు, నీలా జాలిగల ప్రేమగల దేవుడేడి, నీవేగా విమోచకుడవు, నీలా జాలిగల ప్రేమగల దేవుడేడి, నీవేగా విమోచకుడవు, నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. చాలండి, ఈ సమయంలో అందరూ కూడా చివరిగా అందరూ కూడా మోకరించి ఉండగా చివరిగా మనమందరము ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభు నామన మీకు తెలియజేస్తున్నాం. దయచేసి మోకరించగలిగిన వారందరూ కూడా చివరిగా మనం మోకరిస్తూ ప్రార్థిస్తూ ప్రభువుని సమయములో మనము స్తుతిస్తూ ముందుకు వెళదాం. అందులో ప్రార్థిస్తూ ఉంటుండగా మన మధ్యలో ఉన్న పాసమ్మకు చివరిగా మనం ప్రార్థన నడిపిస్తారు. దయచేసి ఆమెతో కూడా కలిసి మనం అందరం ప్రార్థనలు ఏకీభవించాలని మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. అందరం తల్లు వంచుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన తండ్రి, మహోన్నతుడవైన దేవ, సర్వశక్తివంతుడా, సర్వాధికారి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పాద పద్మములకు వందనములు స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ వస్తూ ఉంటున్నానయ్యా. అవునైనా గడిచినటువంటి నైనా శిల్వ ధ్యాన కూడికల నుంచి నైనా నేటి దిన శిల్వ ధ్యాన ఆరాధనల వరకు తండ్రి నువ్వెంతగానో కాచి కాపాడినందుకై నీకే వందనములు స్తుతి స్తోత్రములయ్యా. అవునయ్యా, ఈ మొట్టమొదటి శుక్రవార దినములో తండ్రి నీ పాద సన్నిధానంలో చేరినైనా నిన్ను పాటలతోనూ స్తుతించి ఉంటున్నామయ్యా, వాక్యముతోనూ మహిమపరిచి ఉంటున్నాం దేవా. మా యొక్క విజ్ఞాపనముల చేత నీ సన్నిధానంలో మొరపెడుతూ ఉంటున్నాను దేవా. అవునైనా ఇంతవరకు నీ దాసుని నీ సిలువ చాటున భద్రపరుచుకున్నైనా
నువ్వు ఏడంతల ఆత్మ చేత నింపినైనా మా ఆత్మలకు కావలసినటువంటి శ్రేష్టమైనటువంటి వర్తమానమును నువ్వు అనుగ్రహించినందుకై వందనములు, స్తుతి, స్తోత్రములయ్యా. అవునయ్యా, క్రీస్తు యొక్క దినచర్య అనే టాపిక్ మీదనైనా నిదాసునితో నువ్వు మాట్లాడించినందుకై వందనములు, స్తుతి, స్తోత్రములయ్యా. అవునయ్యా, నీ దినచర్యను మేము విన్నాం తండ్రి. మరి నిన్ను కలిగి మేము జీవిస్తూ ఉంటుండగా మా దినచర్యలు ఎలా ఉంటున్నాయో, ఏ రీతిగా ఉంటున్నాయో ఒక్కసారి మమ్ములను మేము ఆత్మ పరిశీలన చేసుకొట్టుకు కృప చూపుతూ రమని ప్రార్థిస్తూ ఉంటున్నాను దేవా. యేసు దినచర్యనైనా ప్రార్థించే వాడుక కలిగి ఉంటున్నాడయ్యా. అవునయ్యా, నీ పిల్లలమైన మేము కూడానైనా ప్రతి నిత్యము, ప్రతి దినము, ప్రతి సమయమందునైనా ప్రార్థించే బిడలుగా మాకు నేర్పుతో రమ్మని ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. అవునయ్యా, మా ఇదిగోనైనా నీ చిత్తమే సిద్ధించునుగా, మా ఇష్టము కాదు నైనా, ఇదిగో నీ చిత్త ప్రకారంగా మేము నడుచుకోటుకు కృప చూపుతూ రమ్మని ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. ఇదిగో నీ పిల్లలుగా పిలువబడుతున్నాము, కానీ నైనా నీ యొక్క వాడుకను కలిగి జీవించలేనటువంటి స్థితిలో మేము ఉంటున్నామేమో తండ్రి. దయతో మమ్మల్ని క్షమించండి దేవా. ఇక నుంచి అయినా నీ వాడుక కలిగి జీవించే భాగ్యమును మాకునో నేర్పుతురమని ప్రార్థిస్తూ వస్తూ ఉంటున్నాను దేవా. అవునయ్యా, ప్రార్థన అనుభవ జీవితాన్ని మాకును, మా సంఘమును, మా బిడ్డలందరికీ నేర్పుతూ రమ్మని ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. అవునయ్యా, ఇదిగోనైనా తండ్రి, క్రీస్తు యొక్క దినచర్యనైనా ఇదిగోనైనా స్వస్థత పరిచే దినచర్య కనుకనైనా ఇదిగోనైనా తండ్రి, నువ్వు తండ్రి నీ మాట వలనైనా అనేకులు కూడానైనా ఇదిగో దయ్యములను వెళ్ళగొట్టావు తండ్రి, రోగులను స్వస్థపరిచావు తండ్రి. ఇదిగోనైనా నీలాంటి శక్తి కలిగి జీవించుటకు నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపుతూ రమని ప్రార్థిస్తూ వస్తూ ఉంటున్నాను తండ్రి. అవునయ్యా, స్వస్థత పరిచే వరమును కూడా అనుగ్రహిస్తూ రమని ప్రార్థిస్తూ ఉంటున్నాను దేవా. నీకే వందనములు, స్తుతి, స్తోత్రములు చెల్లిస్తూ వస్తూ ఉంటున్నాను దేవా. అవునైనా క్రీస్తు యొక్క దినచర్యనైనా ఇదిగో నేను బోధించే వాడుక కలిగి ఉంటున్నారయ్యా. నీ యొక్క తండ్రి ఇదిగో నువ్వు బోధించే వాడుకను కలిగి ఉన్నావు గనక నీ గురించి మేము అనేకులకు బోధించుటకు కూడా మాకునో నేర్పుతూ రమని ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. నీ సాక్షిగా మమ్మల్ని నిలబెట్టుకోమని ప్రార్థిస్తూ వస్తూ ఉంటున్నాను దేవా. నీకే వందనములు, స్తుతి, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను దేవా. క్రీస్తు దినచర్యనైనా ఇదిగో నేను విజ్ఞాపన చేసే దినచర్యగా ఉంటుందయ్యా. అవునయ్యా, మేము కూడా విజ్ఞాపన చేసే బిడ్డలుగా నేర్పుతూ రమ్మని ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. క్రీస్తు దినచర్యనైనా ఇదిగో ప్రాణము పెట్టే వాడుగా ఉంటున్నాడయ్యా. అవునయ్యా, మా కోసమై, మా పాపముల నిమిత్తమై, మా అపరాధముల నిమిత్తమైనైనా నువ్వు సిలువలోనైనా నీ యొక్క ప్రాణంను అర్పించిన దేవా. నీకే వందనములు, స్తుతి, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను దేవా. నీ సిలువ దర్శనాన్ని జ్ఞాపకము చేసుకుంటున్నాయినా మా జీవితాలను మేము సరి చేసుకోటకు మాకు నేర్పుతురమని ప్రార్థిస్తూ ఉంటున్నాను దేవా. అవునయ్యా, మా మూడు బారిన జీవితాలను వెలిగింప చేసినందుకై వందనములు, స్తుతి, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను దేవా. అవునైనా ప్రత్యేకంగా తండ్రి ఇంతవరకునైనా నిన్ను పాటలతో స్తుతించాం, వాక్యంతో మహిమపరిచాం దేవా. అవునయ్యా, ఈ సమయంలోనైనా ప్రతి బిడ కూడానైనా ఇదిగోనైనా తండ్రి మూగవారి వలె ఉండకనైనా ఇంతవరకు తమ కంఠ స్వరములను విప్పి నీకు ప్రార్థన చేస్తూ ఉంటుండగా వారి ప్రార్థనకు ప్రతిఫలమును దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను దేవా. అవునైనా ప్రత్యేకంగా తండ్రి మా యొక్క సంఘమును దీవించి ఆశీర్వదించండి దేవా. సంఘం యొక్క సరిహద్దులను విశాలపరచండి తండ్రి. సంఘము ఎత్తబడే సంఘముగాను, మహిమగల సంఘముగాను, ప్రార్థించే సంఘముగాను, మాదిరికరమైన సంఘముగాను నైనా దినదినము వర్ధిల్లింప చేస్తూ రమని ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. మా యొక్క కుల్మాల సంఘమును నువ్వు ఆశీర్వదింప చేస్తూ రమని ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. అవునయ్యా, మా యొక్క కుల్మాల సంఘమునకు నైనా మందిరము సరిపోవటము లేదనైనా నువ్వే నీ చిత్తమునైనా నీ చిత్తము ఏమై ఉన్నదో గనక ఒక నూతనమైన మందిరమును నువ్వు ఏర్పాటు చేస్తూ రమని ప్రార్థిస్తూ ఉంటున్నాను దేవా. మా యొక్క సంఘంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి బిడ్డ హృదయాన్ని నువ్వు ప్రేరేపిస్తూ రమని ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. నీకే వందనములు, స్తుతి, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను దేవా. నీ చిత్తమైతే నేను త్వరగా మందిరం కట్టుకోటకు కృప చూపుతూ రమని ప్రార్థిస్తూ ఉంటున్నాను దేవా. నీకే వందనములు, స్తుతి, స్తోత్రములయ్యా. అవునైనా మా యొక్క సంఘ పెద్దలను దీవించండి, ఆశీర్వదించండి దేవా. అవునయ్యా, సంఘ పెద్దలందరూ కూడా నైనా ప్రతి బిడకుతోను మాట్లాడండి తండ్రి. ప్రతి బిడ కూడా నీ సన్నిధానంలో జీవించే భాగ్యం
భాగ్యమును దయచేదు. వారు చేయించిన పరిచర్యను దీవించండి, ఆశీర్వదించిన వారికి ఇచ్చినటువంటి బాధ్యతను మరవకనైనా నీ మందిరం బాధ్యత కలిగి జీవించుటకు సహాయంను దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను దేవా. అవునయ్యా, సంఘ పరిచారకులను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. వారు చేయించిన పరిచర్య అంతటిని కూడా దీవించండి, ఆశీర్వదించిన ప్రతి దినము నీ మందిరంలో పరిచర్య చేస్తున్న కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి దేవా. నీకే వందనములు, స్తుతి, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను దేవా. సంఘంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరు వరుసన దీవించండి, ఆశీర్వదించండి దేవా. ఏ కుటుంబంలో అయితే ఇరుకుల చేత, ఇబ్బందుల చేత, సమస్యల చేత, చెప్పుకోలేనటువంటి వ్యాధి బాధల చేత బాధపడుతూ ఉన్నారు నాయన, అట్టి వాటన్నిటినీ కూడా నజరేయుడైన యేసు నామంలో లయపరుస్తూ రమ్మని ప్రార్థిస్తూ ఉంటున్నాను దేవా. అవునైనా వృద్ధాపంలో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాను దేవా. వృద్ధాపంలో ఉన్న వారికి నూతన శక్తిని, నూతన బలాన్ని, నూతన విశ్వాసమును దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. ప్రతి ఒక్క రుదుని జ్ఞాపకము చేసుకోండి దేవా. నీకే వందనములు, స్తుతి, స్తోత్రములయ్యా. విధవరాన్ల కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాను దేవా. విధవరాన్లను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. విధవరాన్ల పక్షాన్ని నిన్ను వాద్యమార్తాను సెలవిచ్చిన దేవుడు తండ్రి. వారి కుమార్తెలకు సహాయం దయచేస్తాను సెలవిచ్చిన దేవుడు తండ్రి. వారికి కావలసిన ప్రతి అవసరతను తీరుస్తురమని ప్రార్థిస్తూ ఉంటున్నాను దేవా. అవునైనా మరి ముఖ్యంగా తండ్రి, చదువుతూ ఉన్నటువంటి విద్యార్థుల కొరకై ప్రార్థిస్తూ ఉంటున్నాను దేవా. అవునయ్యా, మరి 10th క్లాస్, ఇంటర్మీడియట్, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, మరి డిగ్రీ తండ్రి, ఆయా కోర్సుకు సిద్ధపడుతున్నటువంటి బిడ్డల కొరకై ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. ఇదిగోనే తండ్రి, 10th విద్యార్థుల కొరకై మొరపెడుతూ ఉంటున్నానయ్యా. సంవత్సరం అంతా కూడా కష్టపడి చదివి ఉంటుండగానైనా చదివినటువంటి చదువు వ్యర్థము కాకుండా నీ నామంలోనైనా ఎగ్జామ్ రాసి చక్కటి విజయాన్ని పొందుకునే బిడ్డలుగా సహాయంను దయచేస్తున్నామని బిడ్డల పక్షాన మొరపెడుతూ ఉంటున్నానయ్యా. బిడ్డలకు చాలా జ్ఞానం కొదవగా ఉందయ్యా. నీ ఆత్మీయ జ్ఞానము చేత నింపుతూ రమ్మని ప్రార్థిస్తూ వస్తూ ఉంటున్నాను దేవా. అదే రీతిగానైనా ఇదిగో నేను ఇంటర్మీడియట్ విద్యార్థుల కొరకై ప్రార్థిస్తూ ఉంటున్నాను దేవా. ఆ బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి. రేపటి దినముతోనైనా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ నైనా కంప్లీట్ రాయుతున్నాయి తండ్రి. ఇదిగో అట్టి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డలు కూడా నీ నామంలో ఎగ్జామ్లో చక్కటి విజయాన్ని పొందుకొటకు, ఉన్నతమైన స్థితిలో నిలబెట్టుటకు కృప చూపుతూ రమని ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. ఆయా కోర్సుకు సిద్ధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నైనా. వారు చదివినటువంటి చదువు వ్యర్థం కాకుండా వారు చదువునకు తగిన జాబ్ను కూడా అనుగ్రహిస్తూ రమని ప్రార్థిస్తూ ఉంటున్నాను దేవా. నీకే వందనములు, స్తుతి, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను దేవా. అవునైనా ప్రత్యేకంగా తండ్రి, ఇదిగో దేవా, సంతానం లేని బిడ్డల కొరకే ప్రార్థిస్తూ ఉంటున్నాను దేవా. సంతానం లేని వారిని జ్ఞాపకము చేసుకోండి నైనా. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అన్నావు తండ్రి. సంతు లేని దాన్ని ఇల్లాలుగాను, కుమారులు గల తల్లిగాను చేస్తాను వాగ్దానము చేసిన దేవుడు తండ్రి. అవునయ్యా, సంతానం లేని బిడ్డలను ఒక్కసారి నీ కృపలో జ్ఞాపకము చేసుకోమని ప్రార్థిస్తూ ఉంటున్నాను దేవా. అవునైనా ప్రత్యేకంగా తండ్రి, శిల్పను వారికి ఇచ్చినటువంటి భర్తను జ్ఞాపకం చేసుకోండి. చక్కటి గర్భఫలంను దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను దేవా. నీకే వందనములు, స్తుతి, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. వసంతను వారికి ఇచ్చిన భర్తను జ్ఞాపకం చేసుకోండి. చక్కటి గర్భఫలం దయచేయండి నైనా. యశోదను వారికి ఇచ్చిన భర్తను జ్ఞాపకం చేసుకోండి. చక్కటి గర్భఫలమును దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. గంగన్నను, రానమ్మను జ్ఞాపకం చేసుకోండి. వారికి చక్కటి గర్భఫలం దయచేయండి. అవునైనా ఇంకా సంతానం లేక ఎందరైతే బాధపడుతూ ఉన్నారో నైనా, అట్టి బిడ్డల పేరు పేరు వరుసను ఎత్తిపడుతూ ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. ముయ్యబడిన ప్రతి గర్భాన్ని యేసు నామంలో తెరవమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సాతాను కట్లన్నిటిని కూడా విప్పుతూ రమ్మని ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. ఇదిగో నా గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అన్నావు గనుక నీ బహుమానము చేత పత్రి బిడ్డను కూడా నింపుతూ రమ్మని ప్రార్థిస్తూ ఉంటున్నాను దేవా. గర్భిణీ స్త్రీలను దీవించండి, ఆశీర్వదించండి నైనా. వారు ప్రసవించేంత వరకు నీ కాపుదలని భద్రతలను గ్రహించి చక్కని సుఖమైన ప్రసవాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను దేవా. నీకే వందనములు, స్తుతి, స్తోత్రములయ. సనవిల తల్లుల కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాను దేవా. వారికి మంచి ఆయురారోగ్యాల దయచేయమని, చక్కటి పాలదారుని అనుగ్రహిస్తూ రమని ప్రార్థిస్తూ ఉంటున్నాను దేవా. అవునైనా పని పాటలు చేసుకుంటాం బిడ్డల కొరకై ప్రార్థిస్తూ ఉంటున్నాను దేవా. వారి పని పాటలు క్షేమంను దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను దేవా. వివాహం కాని బిడ్డల కొరకై ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. వివాహం కాని బిడ్డల జీవితాల్లో నువ్వే గొప్ప కార్యాలు, శుభ కార్యాలు, నూతన కార్యాలు, వివాహ కార్యాలు జరిగిస్తూ రమని
ప్రార్థిస్తూ ఉంటున్నాను దేవా. అవునైనా ప్రత్యేకంగా నేను యవన బిడ్డల కొరకై ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. యవన బిడ్డల లోకంలో లోకిష్టానుసారమైన జీవితాల్లో జీవించకుండా యవన కాలంలో నిన్ను గుర్తెరిగి నిన్ను వెంబడించి నిన్ను ఆరాధించే భాగ్యమును దాయిచ్చేదవని వేడుకుంటున్నాను తండ్రి. యవన కాలంలో నీ కాడి మొయటకు కృప చూపుతూ రమ్మని ప్రార్థిస్తూ వస్తూ ఉంటున్నాను దేవా. అవునైనా ప్రత్యేకంగా నేను సండే స్కూల్ విద్యార్థుల కొరకే ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దానిలో నుండి తొలగిపోవడం అని లేఖనంలో సెలవిచ్చిన రీతిగా నేను చిన్ని బిడ్డలు నడవవలసిన మార్గంలో నేర్పించే బిడ్డలుగా సహాయంను దయచేయండి. సండే స్కూల్ టీచర్స్ కొరకై ప్రార్థిస్తూ ఉంటున్నాను దేవా. అవునైనా ప్రత్యేకంగా తండ్రి ఇదిగోనైనా తండ్రి మరి ముఖ్యంగా తండ్రి మరి గృహం నిర్మాణం చేసుకుంటున్నటువంటి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి దేవా. అవునైనా ప్రత్యేకంగా 40 దినములు ఎవరైతే నేను ఉపవాస ప్రార్థనలో గడుపుతూ ఉంటున్నారో అట్టి బిడ్డలకు నేను శక్తిని, బలంను, ఆరోగ్యమును దయచేయండి నేను. అవునయ్య, వారు ఏ కోరికతో నేను ఉపవాసము చేస్తూ నీకు మొరపెట్టుకుంటున్నారో వారి ఆలోచన యావత్తును కూడా వారి కోరికను సిద్ధింప చేస్తూ రమ్మని ప్రార్థిస్తూ ఉంటున్నాను దేవా. నీకే వందనములు, స్తుతి, స్తోత్రములయ. ఫీల్డ్లో ఉన్నటువంటి ఫీల్డ్ నాయకుల కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. అయ్యగారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి దేవా. మరి క్యారెల్ కాంతమ్మ మేడం గారిని దీవించండి, ఆశీర్వదించిన. అవునైనా సార్ గారిని, వారికి ఇచ్చిన సతీమణి, వారి సంతాన వారిని దీవించండి, ఆశీర్వదించండి దేవా. ఫీల్డ్లో ఉన్నటువంటి సంఘ కాపరులందరి కొరకై ప్రార్థిస్తూ ఉంటున్నాను దేవా. అవునయ్య, వారు చేసిన పరిచర్య అంతటిని దీవించండి. ఇదిగొన్న దేశంలో ఉన్నటువంటి సేవకులను, సేవకురాన్లను దీవించి ఆశీర్వదించండి దేవా. అవునయ్య, ప్రత్యేకంగా తండ్రి ఇదిగోనైనా తండ్రి మరి మా కోసం ప్రార్థిస్తున్న ప్రతి బిడ కొరకై మేము కూడా ప్రార్థిస్తూ ఉంటుండగా వారికి కావలసిన ప్రతి అవసరతను తీర్చండి నేను. బలహీనులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకోండి దేవా. అవునయ్య, బలహీనులుగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నేను. దర్శించండి దేవా. మంచి స్వస్థతను అనుగ్రహిస్తూరేమని ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. అవునైనా నీ ప్రియ కుమార్తె, నీ ప్రియ బిడ్డ తండ్రి ఇదిగోన నేను తండ్రి సుజాతమ్మ కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. అమ్మ గత 2 మాసముల నుంచి నేను ఇదిగో లేవలేని స్థితిలో, నడవలేని స్థితిలో ఉంటుండగా ఒక్కసారి అమ్మగారి పైన నీ కనికరమును చూపండి నేను. సుజాతక్క గారిని జ్ఞాపకం చేసుకోండి, దర్శించండి దేవా. నన్నెత్తి మొదలుకొని అరికాలి వరకు శీఘ్రంగా స్వస్థత నిమ్మని ప్రార్థిస్తూ ఉంటున్నాను దేవా. ఎంతో మందిపై కనికరపడి ఎంతో మందిని స్వస్థపరిచిన యేసయ్య, నీ కుమార్తె పైన కూడా నీ కనికరమును చూపండి దేవా. స్వస్థత కార్యమును జరిగించండి నేను. అవును, డాక్టర్ కన్నా పరమ డాక్టరు, వైద్యుడు కన్నా వైద్యుడు ఉన్నాను. నీకు అసాధ్యమైనది ఏది లేదు నైనా. అని సాధ్యమే గనక ఒక్కసారి నీ కుమార్తె నుండి కృపలో జ్ఞాపకము చేసుకొని నువ్వు మాట మాత్రము సెలవిస్తే స్వస్థత పొందుతుందయ్యా. రోగులను, దయ్యములను నేను స్వస్థపరిచిన దేవుడు తండ్రి. ఇదిగో నేను దయ్యములను వెళ్ళగొట్టి రోగులను ఎలా స్వస్థపరిచిన దేవుడు తండ్రి. నువ్వు మాట మాత్రము సెలవిస్తే బిడకున్న బలహీనత నామలో వెడలిపోతుంది గనక ఒక్కసారి నీ కృపలో జ్ఞాపకము చేసుకొని నైనా. అదే రీతిగా నైనా ఇదిగో నేను తండ్రి ప్రశాంతము కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాను దేవా. ఆ బిడకున్న బలహీనత నామ తీసివేయండి, సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయండి. సామక్కు కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాను దేవా. అమ్మగారికి ఉన్న బలహీనతను తీసివేయండి, సంపూర్ణమైన ఆరోగ్యము దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. అవును నైనా, ప్రత్యేకంగా తండ్రి అనేకులు కూడా నైనా దగ్గు, జలుబు, జ్వరముల చేత బాధపడుతూ ఉంటున్నారయ్యా. వారికి ఉన్న బలహీనతను తీసివేయండి నైనా. సంపూర్ణమైన ఆరోగ్యము దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. అవునే, నాకున్న బలహీనతను తీసివేయండి నైనా. అవునే, నాకున్న బలహీనతను తీసివేయండి, సంపూర్ణమైన స్వస్థతనివ్వండి. నీ పరిచర్యలో వాడుబడిలాగున్న సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను దేవా. అవునైనా, ప్రత్యేకంగా నైనా ఎండాకాలం వచ్చి ఉంటుండగా ఎలాంటి వడదెబ్బ బిడలకు వాటిల్లకుండా నైనా బిడలందరినీ కూడా నీ బంగారస్తంల కింద భద్రపరచుకోమని ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. వలసకు వెళ్ళిన బిడలందరినీ దీవించండి, ఆశీర్వదించిన వారి పని పాటల క్షేమం దయచండి. బిడలందరూ కూడా తిరిగి గమ్యస్థానం చేరేంత వరకు నీ కాపుదలైన భద్రతను అనుగ్రహిస్తూ రమ్మని ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. అవునైనా, ప్రత్యేకంగా తండ్రి మా సంఘం అంతటినీ జ్ఞాపకము చేసుకోండి నేను. ఆశీర్వదిస్తూ రమ్మని ప్రార్థిస్తూ ఉంటున్నాను. చేరువచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి దేవా. తల వంచి ప్రార్థిస్తున్న ప్రతి బిడ పైన నీ మెండైన దీవెనలు, మెండైన ఆశీర్వాదములు కుమ్మరించమని మా యొక్క కుల్మాల సంఘ బిడలందరూ ఏ ప్రాంతంలో అయితే నివసిస్తూ ఉంటున్నారో ఆ బిడలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదిస్తూ రమ్మని ప్రార్థిస్తూ ఉంటున్నా. నీ రాకడ ఆలస్యం అయితే నేను మరొక్కసారి మేమందరము ఈ రీతిగా
కూడుకొని నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించే భాగ్యమును దయచేస్తావని, ఇదిగో ప్రార్థించిన ప్రతి బిడ మొరను ఆలకించి చక్కటి జవాబును అనుగ్రహిస్తావని ప్రార్థిస్తూ ఈ కొద్ది ప్రార్థన నజరేయుడైన యేసు నామంలో స్తుతించి ప్రార్థించి సమర్పించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయములో అందరము లేచి ఉండగా ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదముతో ఈ ఉపవాస సహవాస కూడికను మనము ముగించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం దయచేయము, మా రుణస్తులు క్షమించిన ప్రకారం మనం క్షమించుము, మమ్ము శోధన లేక దుష్టుని తప్పించుము, ఎందుకంటే రాజ్యమును బలమును మహిమ నిరంతరము నీవైనావు తండ్రి, ఆమేన్. తన యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మను సహవచరం సంఘమునకు పెద్దలనుకుంటూ వారికి తల వంచి ప్రార్థిస్తున్న ప్రతి బిడకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం గాక, ఆమేన్. భలో యేసు మసీకే రాజు